విటమిన్స్ ఉంటాయి. ఈ మన తిన్న ఆహారం నుంచి మనం తీసుకున్న ప్రతి పదార్థాలు ఇవన్నీ ఎంతో కొంత ఉంటాయి. వీటిని సపరేట్ చేయాలి. ఆహారం నుంచి ఆహారాన్ని విడగొట్టి వీటన్నిటిని సపరేట్ చేయాలి. అప్పుడు అవి బ్లడ్ లో కలవగలుగుతాయి అన్నమాట. చిన్నప్రయోగం ద్వారా బ్లడ్ లోకి వెళ్ళగలుగుతాయి. ఈ పోషకాలు అన్నిటినీ ఆహారం నుంచి విడగొట్టి వాటిని బ్లడ్ లో కలపాలి. ఎవరు చేస్తుంది? గట్ చేస్తుంది. సో కాబట్టి మన గట్ హెల్త్ సరిగ్గా లేదనుకోండి, ఆ ప్రక్రియ సరిగ్గా జరగదు. గట్ హెల్త్ బాగా ఉండటం అంటే ఈ పోషకాలని సపరేట్ చేయటం, ఈ సపరేట్ అయిన తర్వాత ఈ పోషకాలను శరీరం అబ్జర్వ్ చేసుకునేటట్టుగా చేయటం, అంటే వాటిని గ్రహించాలి. మన శరీరం గ్రహిస్తేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్రహించలేదనుకోండి ప్రయోజనం ఉండదు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మనం తిన్న ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ బాడీ వాడుకుంటుంది. కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అంటే డెడ్ బ్యాక్టీరియా ఉంటుంది, చచ్చిపోయినటువంటి బ్యాక్టీరియా. తర్వాత ఫైబర్, జీర్ణం అంటే మన బాడీకి అది అవసరం లేదు, జీర్ణం కానీ ఫైబర్ ఉంటుంది. అవి బయటికి ఎలిమినేట్ చేయాలి, వాటిని విసర్జించాలి. ఈ ప్రక్రియలన్నీ సవ్యంగా జరిగితే గట్ హెల్త్ బాగున్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు తిన్న తర్వాత కొంతమందికి కడుపు ఉబ్బరం ఉంటుంది, బ్లోటింగ్ అంటాం కదా, ఆ బ్లోటింగ్ లేకుండా ఉండాలి. తర్వాత కాన్స్టిపేషన్ అంటే వాళ్ళకి స్టూల్స్, హార్డ్ స్టూల్స్ వస్తాయి. లేదా డయేరియా ఉంటుంది. డయేరియా అంటే లూజ్ స్టూల్స్ వస్తాయి. రెండు కూడా మంచిది కాదు. కాన్స్టిపేషన్ ఉండకూడదు, డయేరియా ఉండకూడదు. స్టూల్ అంటే మలం, కొత్త పదం వచ్చింది, మళ్ళా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. స్టూల్ అంటే మలబద్ధకం ఉండకూడదు. డాక్టర్ గారు చెప్తున్నా ఏం చెప్తున్నాడు? రోగం అంటే ఏంటంటే ఇంకేం లేదు. మీకు మనం సింప్లిఫై చేసినవి ఏం చెప్పినాం? రోగం అంటే ఉండకూడని బాడీలో ఎక్కువగా ఉండటం, ఉండాల్సినవి బాడీలో తక్కువగా ఉండటం. ఇది సింపుల్. ఏమి ఉండాలి సార్ ఎక్కువగా, ఏమి తక్కువ ఉండాలి సార్? ఏం చెప్పిండు? మనకి ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో, వ్యర్థాలు ఉన్నాయో, ఆ వ్యర్థాలు టాక్సిన్స్ ఎక్సెస్ గా గ్లూకోజ్ డిపాజిట్ కావడం, ఎక్సెస్ గా ఫ్యాట్ డిపాజిట్ కావటం. సో ఇవి ఉండకూడనివి. నువ్వు తీసుకునే గాలి ద్వారా ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ స్ట్రెస్ అంటే ఖచ్చితంగా నువ్వు గాలి పీల్చుకోవటం వదలటం వల్ల ఆక్సిజన్ పీల్చుకుంటావు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతావు. ఈ చర్యలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నువ్వు తిన్నావు అరగాలే, బయటికి వేరేది వెళ్ళాలి, ఆడ డైజెషన్ వల్ల కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బాడీలో ఎలిమినేటరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. లంగ్స్ కావచ్చు, ఎలిమినేటరీ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. ఈ విసర్జక అవయవాల్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విసర్జక అవయవాలలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా విసర్జించే ప్రాసెస్ బంద్ అయిపోతుంది. స్కావెంజర్స్ లాగా, పారిశుద్ధ్య కార్మికుల్లాగా, ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా పనిచేసేటటువంటి ఆర్గాన్స్ మన గట్ సిస్టమ్ లో ఉన్నాయి. 500 పైగా రకాల పనులు చేసేటటువంటి లివర్, తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు 5 లీటర్ల రక్తాన్ని నిరంతరంగా వడబోసి ఆక్సిజన్ అందించి మంచి రక్తంగా మార్చి ఆ రక్తంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటికి తీసి గాలి ద్వారా పోతాయి. గాలి ద్వారా పోలేని టాక్సిన్స్ ఉంటే అది ఫైబర్ మలం రూపంలో మూత్రంలో వెళ్ళిపోతాయి. ఇంకా కొన్ని అణువులు చిన్నగా ఉంటే చెమట రూపంలో వెళ్ళిపోతాయి. చూడండి ఎలిమినేటరీ ఆర్గాన్స్ యొక్క గొప్పతనం. కాబట్టి లంగ్స్, స్కిన్, తర్వాత పోయినట్టయితే కిడ్నీలు, తర్వాత మూత్రాశయము, మలాశయం. వీటి ద్వారా జరగాల్సిన పని జరగకుండా స్తంభింపజేసింది అనుకోండి బాడీ, అప్పుడు రోగానికి హేతు అయినటువంటి ప్రాబ్లం మొదలవుతుంది అని అర్థం. దాన్నే మనం సరి చేసుకోలేదు, దాన్ని రిపేర్ చేసే గుణం ఉందన్నమాట మన పల్స్ లో, మన కాఫీలో, మన స్లిమ్ లో, మన గ్లోలో. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది.
అందుకే మన ప్రోడక్ట్స్ అన్ని వర్క్స్ ఆన్ సిస్టమ్స్ అంటే ఫంక్షనల్ బేవరేజెస్ అంటారు మన ప్రోడక్ట్స్, తెలుసా? ఫంక్షనల్ బేవరేజెస్ అంటే హార్ట్ ఫంక్షన్, లంగ్స్ ఫంక్షన్, తర్వాత మనకు కావలసినటువంటి బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, ఇవన్నీ ఫంక్షన్ తన పని తాను చేసేటట్టుగా డిస్టర్బ్ అయితే వాటిని క్లీన్ చేసి వాటిని సక్రమంగా వాటిని ఆరోగ్యంగా ఉంచే అవకాశము మన ప్రోడక్ట్స్ లో ఉన్నటువంటి అద్భుతమైన సైన్స్. ఈ అద్భుతమైన సైన్స్ ను గనక మనకు అర్థం చేసుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి, రోగాలతో ఎందుకు బాధపడుతుంటారు, చిన్న వయసులోనే మెటబాలిక్ డిజార్డర్స్ ఎందుకు వచ్చినాయి, చిన్న వయసులోనే మన జీవన శైలి వ్యాధులు వచ్చినాయి అర్థం చేసుకుంటే మన గట్ సిస్టాన్ని ఏదైనా చూడండి, మన ప్రోడక్ట్ నోటి ద్వారా బాడీలోకి గట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయేటట్టే ఉన్నాయి. చూడండి మన ప్రోడక్ట్స్ పైన లేపనాలు లాగా లేదు. మీరు ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, ఆ ప్రోడక్ట్ ఉన్న సైన్స్ అది. ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డాక్టర్లు చేసినటువంటి క్లినికల్ ట్రయల్స్ లోనే మనకు బయటకు వచ్చింది, జర్నల్స్ లో. అది కనుక మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కు మూలం ఏందో తెలిసే, మూలాన్ని సరిచేసే ఒక గొప్ప గుణం మన ప్రోడక్ట్స్ కు ఉంది. ఇది కూడా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఈ రెండు ఇష్యూస్ ఉంటాయి. ఇవి లేవనుకోండి, కాన్స్టిపేషన్ లేదు, డయేరియా లేదనుకోండి, అప్పుడు గట్ హెల్త్ బాగా ఉన్నట్టు. సో ఈ గట్ హెల్త్ ని మనం కాపాడుకుంటే చాలా రోగాలు రాకుండా మనం శరీరాన్ని కాపాడుకోవచ్చు. అయితే గట్ హెల్త్ లో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి అంటే గట్ మైక్రోబయాటా లేదా మైక్రోబయోమ్ అంటే బ్యాక్టీరియా. మన శరీరంలో బ్యాక్టీరియా ఎంత ఉంటుందో తెలుసా? బ్యాక్టీరియా కంటికి కనపడదండి, ఓన్లీ మైక్రోస్కోప్ లోనే కనపడుతుంది. కంటికి కనపడినటువంటి బ్యాక్టీరియా మన గట్లో కానివ్వండి, శరీరంలో అక్కడక్కడ మొత్తం ఎంత ఉంటుందంటే 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అలాంటివన్నీ 100 ట్రిలియన్ బ్యాక్టీరియా మన లక్షల కోట్ల అసలు మనం ఊహించలేము. 14 సున్నాలు వస్తుంది అన్నమాట. సో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంత బ్యాక్టీరియా మన పొట్టలో ఉంది. ఆ బ్యాక్టీరియా మన పొట్టలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలో దాదాపుగా 1000 నుంచి 1200 రకాలు ఉంటాయి. రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ స్పీసీస్ ఎన్ని రకాలు ఉంటే మనకి అంత మంచిది అనమాట. ఈ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం అనమాట. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య బాగా పెరిగిపోయింది అనుకోండి, మనం తిన్న మాంసం తిన్నా కూడా మనకు బి విటమిన్ రాదు, అదే తినేస్తాం. బి విటమిన్ బ్యాడ్ బ్యాక్టీరియా తీసేసుకుంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్య సమతుల్యత, బ్యాలెన్స్ ఉండాలి. అయితే మనం తినే ఆహార పదార్థాల ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ దెబ్బతింటది. గట్ హెల్త్ ప్రధానంగా గట్ హెల్త్ బాగా ఉండాలి అంటే ఈ గట్ మైక్రోబయోమ్ అంటే ఈ సూక్ష్మాంగ జీవులు సరైన మోతాదులో బ్యాలెన్స్డ్గా ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అలాగే మన గట్ ని రెండో బ్రెయిన్ గా కూడా అంటూ ఉంటారని విన్నాను సార్, ఇది నిజమేనా? అవునండి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. అంటే ఏమిటి అంటే మన బ్రెయిన్ కి గట్ కి కనెక్షన్ ఉంది. మన బ్రెయిన్ అంటే ఇక్కడ ఈ స్టెమ్ అంటాం కదా, ఈ మనం ఇట్లా కాడలాగా ఉండి పైన బ్రెయిన్ ఉంటుంది. ఈ కాడ అంటే వెనక మెడుల్లా ఆబ్లాంగేటా అంటాం, ఆ స్టెమ్ చివరి భాగం. అక్కడి నుంచి నర్వ్స్, వేగస్ నర్వ్ అనేది ఇటు మెడకి ఇటు రెండు వైపుల నుంచి జత. ఈ వేగస్ నర్వ్ మెడకి లెఫ్ట్ రైట్ నుంచి ట్రావెల్ చేసి చెస్ట్ లోకి వస్తుంది. చెస్ట్ లో నుంచి హార్ట్, లంగ్స్, దాని ద్వారా స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్, ప్రేవులు, తర్వాత బ్యాక్టీరియాకి కనెక్ట్ అవుతుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి అంటే బ్రెయిన్ నుంచి
మనకు నరాలు నర్వ్స్ 2 రకాలుగా ఉంటాయి. స్పైనల్ కార్డు, మన వెన్నుముక ఉంటుంది కదా, వెన్నుముక ద్వారా అవయవాలు కనెక్ట్ అయ్యే నర్వ్స్ ఉంటాయి. తర్వాత డైరెక్ట్ గా బ్రెయిన్ నుంచి అవయవాలు కనెక్ట్ అయ్యే నర్వ్స్ ఉంటాయి. వీటిని క్రానల్ నర్వ్స్ అంటారు. ఇది బ్రెయిన్ నుంచి డైరెక్ట్ గా అవయవాలు కనెక్ట్ అయ్యింది. ఈ వేగస్ నర్వ్ అనేది స్పైనల్ కార్డుతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మన పొట్టకి కనెక్ట్ అవుతుంది. సో ఈ బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ లో అతి పెద్దది ఏదంటే ఈ వేగస్ నర్వ్. ఈ గట్ ని బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య నిరంతరం కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి బ్రెయిన్ కి గట్ కి, అందుకే దీన్ని సెకండ్ బ్రెయిన్ అనడానికి కారణం అదనమాట. ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారంటే హెడేక్ బాగా వస్తుంటది. వాళ్ళ హెడేక్ రావటానికి మూలం ఏందో కనుక్కోవాలి. ఇక్కడ అంటే మనం తీసుకున్న ఫుడ్ లో కానీ, మన పొట్టలో కానీ, మన గట్ సిస్టమ్ లో కానీ, మన ఎలిమినేటర్ ఆర్గాన్స్ లో కానీ ఎక్కడో డిఫెక్ట్ వచ్చింది కాబట్టి అది బ్రెయిన్ కి ఎమ్మటే సార్ యాక్సెస్ అన్నట్టు చూసారా, బ్రెయిన్ కు పొట్టకు ఉన్నటువంటి యాక్సెస్ అనుసంధానం ఉన్నదని చెప్పాడు చూసారా, అది కనెక్ట్ అయ్యి ఆ అనుసంధానం అయ్యేటటువంటిదే ప్రాబ్లమాటిక్ గా సిమ్టమ్ రూపంలో చూపెడుతుంది. నీకు నిద్ర పట్టకపోవటం, తలనొప్పిగా ఉండటం, సో మిగతా ఫంక్షన్స్ ను డిస్టర్బ్ చేసేస్తుంది. అది ఏ ఫంక్షన్ జరగానో ఆ ఫంక్షన్ జరగకుండా డిస్టర్బ్ చేస్తుంది. ఒళ్ళంతా హీట్ ఎక్కటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, మోషన్ రాకపోవటం, వచ్చిన స్మెల్ రావటం, అది స్టూల్ గడ్డలు గడ్డలుగా రావటం అని డాక్టర్ గారు చెప్పారు చూసిరా, సరిగ్గా అరుగుదల లేదు అని అర్థం. అన్న ఈ అన్నిటికీ మనము ఎక్కడైతే మన గట్ సిస్టమ్ లో ప్రాబ్లం మొదలవుతుందో అక్కడి నుంచి రోగాల రూపంలో అది వివిధ రకాలుగా ఆర్గాన్స్ డ్యామేజ్ చేసి పడేస్తుంది. ఆ ఆర్గాన్స్ లో అది చూపెడుతుంది. కాబట్టి మన ప్రోడక్ట్స్ అన్ని ఫంక్షనల్ బెవరేజెస్ కాబట్టి మన ప్రోడక్ట్స్ ఎట్లా గట్ సిస్టమ్ మైక్రోబయాన్ని సరి చేస్తాయి. సో అంటే మన గట్ హెల్త్ బట్టే మన బ్రెయిన్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ హెల్త్ అనేది మాత్రమే కాదు, మన బ్రెయిన్ ఎలా ఆలోచించాలని గట్ హెల్త్ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న వాటికి డిప్రెషన్ కి లోన్ అవుతుంటారు. చిన్న విషయాలకే యాంగ్జైటీ. ఏదన్నా ప్రయాణానికి వెళ్ళాలనుకోండి, బస్ పట్టుకోవాలన్నా లేదా ట్రైన్ విపరీతమైన టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో దానికి కూడా గట్ హెల్త్ చెక్ చేసుకోవాలా? గట్ హెల్త్ కి దానికి సంబంధం ఉంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ఇదైతే ఎవరు చెప్పలేని టాపిక్స్. నేనైతే ఎక్కడ వినలే, చాలా వీడియోస్ వినున్నా గానీ ఇది నిజంగా కంప్లీట్లీ అందుకే మరి ఇన్ఫర్మేషన్ తెలియాలి. గట్ బ్రెయిన్, దీని సెకండ్ బ్రెయిన్ అంటానికి కారణం ఏంటంటే అంతేకాదు, ఇదేమేం చేస్తుందంటే మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే బ్రెయినే ప్రొడ్యూస్ చేస్తాయి. అవి పొట్ట కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఏది డోపమిన్, తర్వాత సెరటోనిన్. సెరటోనిన్ అనేది మన తృప్తిగా హ్యాపీగా ఉండాలంటే, ఎలాంటి యాంగ్జైటీ లేకుండా రిలాక్స్డ్ గా కూల్ గా ఉండాలంటే సెరటోనిన్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, మనం తిన్న ఫుడ్ కూడా మన మనస్సును ప్రభావితం చేస్తుంది, మన మైండ్ ను ప్రభావితం చేస్తుంది, మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కైసా అన్ వైసా మన్ అని ఊరుకనే అనలే. నాకు ఒక వ్యక్తి మీద నెగిటివ్స్ వస్తున్నాయి అంటే, ఒక వ్యక్తి పట్ల అసంతృప్తి, అసహనము, ఈర్ష్య, ఇంకేదో నా మనసులో వస్తుంది అంటే, ఆ నేను ఇచ్చే ఇంధనం, ఆహారం, ఆ టైప్ ఆఫ్ ఆహారం కూడా ఆ ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మీద ప్రభావం చూపుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తి ఎప్పుడు ఎందుకు ఇరిటేషన్ తో ఉంటాడు, ప్రతి వ్యక్తి ఎప్పుడు నెగిటివ్స్ తో ఎందుకుంటాడు, భయంగా ఎందుకుంటాడు. ప్రతి వ్యక్తి మనం పాజిటివిటీ చూడకుండా నెగిటివిటీ ఎందుకు చూస్తాము అంటే, మన మనసు మీద ప్రభావితం చూపుతుంది ఆహారం కూడా. అది ఇక్కడ స్టడీ చేసుకోవాల్సిన. అందుకే మైండ్, బాడీ, గట్ సిస్టానికి అనుసంధానమైన సిస్టమ్ యాక్సెస్ ఉంది. మీరు చూడండి, సాత్విక ఆహారం
రజస్వ, తర్వాత అంటే మన తింటాం కదా రజోగుణం, సత్వగుణం అనేటటువంటిది ఉన్నాయి కదా. ఈ రజోగుణాన్ని హేతు చేసేది, సత్వగుణాన్ని హేతు చేసేటటువంటివి ఆహారంలో కూడా ఉన్నటువంటిదే మనిషిని ప్రభావితం చేస్తుంది. సో ఎనర్జెటిక్ గా ఉండకుండా, హెల్దీగా ఉండకుండా ప్రభావితం చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో ఫ్రెండ్స్, మన ఆహారమే నీ ఆరోగ్యం అని ఎన్నోసార్లు అన్నా. నీ ఆహారమే నీ ఆరోగ్య స్థితి, నీ ఆహారమే నీ మానసిక స్థితి, నీ ఆహారమే నీ యొక్క ఆలోచన స్థితి. నా ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, ఎక్కడ వెళ్తున్నాయి అంటే, చెమట బట్టని మానవుడు ఉండనట్టు మానవులకు చెమట పట్టడం ఎంత ఇంపార్టెంటో, ఎంత సహజమో, ఇంపార్టెంట్ కాదు సహజమో, చెమట పట్టడం ఎంత సహజమో, బాడీలో థాట్స్ లో నెగిటివ్స్ రావటం అంత సహజం. కానీ మనం ఎటువైపు పోతున్నాం, నా మనసు ఎటువైపు గుంజుకపోతుందో అని కళ్ళెం వేసి పట్టుకొని, ఓ ఇట్ ఈస్ రాంగ్ వే, సో లేదు అనేటటువంటి ఆలోచనలు కనుక మనం వెళ్తే మనం స్టేబుల్ గా ఉంటాం. నిన్న స్టార్ 1000 పెరల్ అండ్ ఎబో మీటింగ్ జరిగింది. చక్కటి మాట, అందరు వింటున్నారా? ఒకసారి అందరు వింటే మీరు ఇమేజెస్ రూపంలో ఉన్నాం సార్ అని చెప్పండి. ఎందుకు ఏమన్నాడు అంటే, ఇండస్ వివా ఈజ్ ద లైఫ్ ఎడ్యుకేషన్. మరి ఏమన్నా, ఈడ కులాల పోరు పొలాల పోరు కోసం వచ్చిన వాళ్ళం కాదు. చూడండి, ఇండస్ వివా కులాల పోరు కోసం, పొలాల పోరు కోసం, గట్ల పంచాల కోసం వచ్చింది కాదు. నువ్వెవరో నేనెవరో, నువ్వెక్కడ పుట్టినవో నేనెక్కడ పుట్టినవో, నా సంస్కారం ఏందో నా చదివేందో అవన్నీ వదిలిపెట్టి ఒక ప్లాట్ఫామ్ లో కలిసినాం. ఆరోగ్యాన్ని పొందాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలని వచ్చినాం. ఒకసారి ఏదో అన్నాడు, ఒక ఆయన ఇంకో ఏదో అన్నాడు, ఎవరో ఇట్లా అన్నారు అని ఎవరిదో కాదు ఇది, ఎవరి లోకము కాదు. నీకు నచ్చొచ్చిన ఒక ఆయన వస్తాడని నేను రాలేదు, ఒక ఆయన ఉంటాడని నేను ఉండట్లేను. నాకు నచ్చి నేను వస్తున్నా, నాకు వచ్చింది నేను తీసుకుంటున్నా, నేను మెచ్చిందని ఇతరులో చెప్తున్నా. అంతేనా? ఈడ ఇంకేం లేదుగా. కాబట్టి పొలాల కోసం పొట్లాట్ల, కులాల కోసం పోరాటమా, గట్లు పంచాయతీలా, పాలోల పంచాయతీలా, నీ బంగారాన్ని నా బంగారాన్ని, నీ ఆస్తిని నా ఆస్తిని ఏమన్నా మనం ఏమన్నా తీసుకున్నోళ్ళమా? ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ ఈర్ష, ఎందుకు ఈ యొక్క ఆలోచనలు? మనసును ఎందుకు ఇళ్ళకు బాగు చేద్దామని వచ్చినాం, బాగా అయిదామని వచ్చినాం. నేను సహజమైన మానవుని, నేనేం దేవుని కాదు, నేను కూడా తప్పు చేస్తా. సందీప్ రెడ్డి సార్ చెప్పిన మాటలు, ఐఆమ్ అపాలజీ, నేను క్షమాపణ కోరుతున్నా మిమ్మల్ని, అపాలజీ అన్నాడు. అంటే అంత పెద్ద మనిషి ఎందుకు? నిన్న చిన్న మిస్టేక్స్ జరగవచ్చు. ఏంది, నేను అనుకున్నది ఒకటి అయింది, ఆడ ఒక మెమోంటో ఇవ్వటంలో కావచ్చు, ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ లో కావచ్చు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ను మీరు ఇంట్లో నుంచి కదలకుండా మీరు ఫ్యాన్ కింద కూర్చుంటే 2 రోజులు నేను కష్టపడి నీళ్లు నిప్పులు అన్ని మర్చిపోయి నా టీం వాళ్ళు ఎదగాలని నేను ప్రోగ్రాం పెట్టాను తప్ప మీరు పంచాలు కొట్లాట్లు వీటి కోసం కాదు కదా. వచ్చి నాకు అది బాగలేదు ఇది బాగలేదని మన కాంట్రిబ్యూషన్ ఎంత ఆడా? ఆ ప్రోగ్రామ్ కు మన కాంట్రిబ్యూషన్ ఎంతో చెప్పండి. ఓన్లీ కూర్చొనిపోయినాం మనం అంతే. మీకు ఏసీ ఉందా, నీళ్లు ఉన్నాయా, మీకు పూలు ఉన్నాయా, మీకు అవార్డు ఉందా, రివార్డు ఉందా? ఇవన్నీ ఎవరు చేస్తూ చూస్తుంటారు? ఒక అప్లైనర్ చూస్తుంటాడు. ఆ అప్లైనర్ కూడా మనిషే కదా. మనుషులకు చెమట పట్టడం ఎంతో, మనిషికి నెగిటివ్ రావడం కూడా అంతే కదా. ఏం మన కొట్లాట్లు పంచాయతీల కోసం వచ్చిన వాళ్ళం కాదు కదా అని నేను అపాలజీ కోరుతున్నా. అలా చేయాలని ఉద్దేశపూర్వకంగా నేను ఏం చేయలేదు. అట్లాంటిది ఏమైనా జరిగితే మీరు మనసులో పెట్టుకోబాకండి. నిన్ననే చెప్పిండు సార్, కూర్చోబెట్టుకోండి. వాళ్ళల్లో ఉన్న కమిట్మెంట్ చూస్తే నేను ఉండేది. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారా, ఏదో జరగకుండా జరుగుతుందా, డిస్టర్బెన్స్ అవుతుందా, మీరు అర్థం చేసుకోండి. మనము
వాళ్ళతో కావలసినటువంటి విషయంలో నాలెడ్జబుల్ గా ఏది కావాలనో అది తీసుకొని ముందుకు పోవాలి తప్ప మనం ఊహించుకొని నెగిటివిటీ పెంచుకొని ఒక ప్రోగ్రామ్ చేయండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ఫంక్షన్ చేయండి, అందరిని సరి చేయగలుగుతామా? ఖాళీ టైంకు 4:30 5 గంటలకు వచ్చి మనం సీట్ మీద కూర్చున్నాం, అంతేనా? ఏమన్నా చేసినాం ఆడ కాంట్రిబ్యూషన్? పని గొప్ప పని ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నామా? వందల మంది 1000 మందిని ఇప్పుడు అర్చిసార్ను 1400 కిలోమీటర్ల నుంచి పిలిపించినామా? వైబ్రెంట్ వివాతో మాట్లాడినామా? ఆ షాల్స్, ఆ పిన్నింగ్, ఫ్లెక్సీలు ఏమన్నా మనం తయారు చేసినామా? ఎంత పని ఉందండి దాని వెనుక. నెగిటివ్స్ పెంచుకోవటం కాదు. అదే అన్నాడు, కులాల పంచాయతీ కాదు ఇది, పొలాల పంచాయతీ కాదు. అర్థమైందా? సో ఎవరో తెలుసో తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేకే నీ లైఫ్ కాదు కదా. నువ్వు ఎంత గొప్పలో, నువ్వు ఎంత క్యారెక్టర్, నీకు క్యారెక్టర్ ఉంది, నీకు లైఫ్ ఉంది, నీకు ఎడ్యుకేషన్ ఉంది, నీకు గుర్తింపు ఉంది, రికగ్నిషన్ ఉంది. దాన్ని చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతారా మీరు? ఇండస్ట్రీగా గొప్ప సంస్థ లైఫ్ ఎడ్యుకేషన్, ఇది మీరు మిస్ కాకండి అని అట్లాంటి చెప్పే వ్యక్తి కూడా ఉండాలి కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది సరైన దారిలోనే ఉన్నానా, సరైన విధంగా. మీకు ఒక మళ్ళా కూడా చెప్తున్నా నేను, మీకు ఒక మెంటర్ అంటారా, గైడ్ అంటారా, కోచ్ అంటారా, ఇట్లా కూర్చోబెట్టి చెప్పుకునే వ్యక్తి అంటారా, ఒక సీనియర్ అయితే మీకు ఉండాలి. మళ్ళా తప్పులు చేయబాకండి. మీరు మళ్ళా మీ మనసు ఏదో గుంజుకొని అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఆయన ఇట్లా ఈయన ఇట్లా అంటే, నిన్ను మ్యాన్ హోల్డింగ్ బట్టి చేయించే వ్యక్తి ఉన్నాడో చూడండి ఫస్ట్. నీకు రోజు ఫోన్ చేసి నీ పిన్నింగ్ అవుతుంటే నేను సంతోషపడి నేను ఇన్ని గంటలు నీకు నా టైం ఇచ్చిన, నా ఆయుష్ ఇచ్చిన అంటే నేను మీతో అభిమానంగా ఉన్నానా లేదా చూసుకోండి. ఇట్లాంటిది కనుక మనకు మనసులో ఉందా, మనం చాలా నష్టపోతాం. నేను చెప్తున్నా మళ్ళా, అట్లా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా తిరిగి రాకుండా పోయారు. ఇగోస్ చూయించుకోవద్దు. ఇగోస్ డోంట్ షో అవర్ ఇగోస్. ఇదే లైఫ్ ఎడ్యుకేషన్ అంటే. ఇదంతా నేర్చుకోవాల్సిందే కదండి. ఏ గురువు అయినా, ఏ వ్యక్తికైనా ఒక గురువు ఉండాలి కదా. ఏం చేస్తాం? అసలు డాక్టర్ గారు నాకు ఎంత మంచి అనిపించింది, నాకు ఆర్ఎంపీ డాక్టర్ మన శ్రీనివాసరావు సారు, అసలు మన టీంకి ఆ సార్కి సంబంధమే లేదు కదా. అంటే పిన్నింగ్ అయిన వాళ్ళకు నాకు సంబంధం ఉంది డాక్టర్ గారితో, నాకు అభిమానం ఉంది, నాకు అనుసంధానం ఉన్నాడు. సార్ బొకేలు తెచ్చి మనం అనుకోవాలి, ఇక్కడ ఉన్నోళ్ళం నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళం. నువ్వు ఎన్ని బొకేలు తెచ్చినావు అది చూడండి ఫస్ట్ కదా. ఆ సారులో ఉన్న వినయము, ఆ విధేయత, ఆ అభిమానము, ఓన్లీ మనం రోజు వెల్నెస్ మార్నింగ్ లో కలుస్తున్నామే, సార్ పిన్నింగ్ అవుతుందని రామారావు గారి కోసము, మన రంజిత్ సార్ కోసము బొకే తెచ్చిండు సారు. బొకే తెచ్చి అభిమానాన్ని పంచుకున్నాడు ఆడ డయాస్ మీద. ఇదండి టీము, విధానము, అభిమానము అంటే. మనం ఏం నేర్చుకోవాలనో, ఏం తెలుసుకోవాలనో అది తెలుసుకోవాలి. ఏది పడితే అది మనము ఊహించుకొని అన్యాయంగా ఆగబాకండి. ఎవరో వస్తారని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. నాకు రామారావు సార్ వస్తాడని రాలే, మా పెద్దన్న గారు ఉంటారని నేను ఊహించలే, నాకు యేసుపాదం గారి ద్వారా సార్ పరిచయం అయ్యిండు, వింటుండ్రా. నాకు రంజిత్ సార్ వస్తాడని కూడా నేను ఊహించలే. నాకు రంజిత్ సార్ కంటే ముందు రామ్ నాయక్ గారు పరిచయం అయ్యిండు. రామ్ నాయక్ గారు సరళ మేడం పరిచయం చేసి, సరళ మేడం ద్వారా కుమార్ చేసిండు రంజిత్ సార్ను. కానీ పరిచయం చేయటం వేరు, అతన్ని పెంచి పెద్ద చేసి గొప్ప వ్యక్తిగా మలచటం వేరు కాదండి. ఓ పిల్లవాడు వచ్చిండు, ఇక ఇంట్లో వదిలిపెట్టగానే నేను వచ్చిన కాబట్టి ఇక మా నాన్న అంతే కదా. నువ్వు ప్రయోజకుడుగా గొప్పవాడిగా తీర్చిదిద్దిన వ్యక్తి యొక్క గొప్పతనం ఏముంటదా? ఇక అదే ఆలోచించాలి. ఒక కేరింగ్ తీసుకునే వ్యక్తులు ఎంత నిబద్ధత ఉందో మీరు అది అర్థం చేసుకుంటే మీకు లైఫ్ ఉందండి. సార్ ఏం చెప్పాడు అర్చి సార్, అసలు మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, మీ అప్లైనర్ కేరింగ్ ను, మీ అప్లైనర్ చెయ్యి పట్టుకొని ఉండండి, అప్లైనర్ తో ఉండండి. ఏదైనా ఉంటే బాధలు
సార్ ఇట్లుంటే బాగున్నట్టు అట్లా మాట్లాడుకొని సరి చేసుకునే అవకాశం ఉందిగా. ఇదేం పొలాల పంచాయతీ, నీ రిజిస్ట్రేషన్ చేయలే, నేనేం చేయలే. ఇండస్ వివా అనేది లైఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకు. అంజా సార్ అన్నాడన్న మనం మాట అన్నాడా, సిఓ సార్ అన్నాడన్న అన్నాడా? అట్లా అప్పుడు నువ్వు బాధపడాలి. బయట ఉన్నోళ్ళు ఎవరో అంటుంటారు, వాళ్ళ గిట్టకను నీ మీద ఏదో అసంతృప్తి ఉండో ఏదో రూపంలో తీర్చుకోవడానికి, ఈగో సాటిస్ఫై అయ్యడానికి. రామారావు సార్ ఉన్నాడు అనుకో, రామారావు గారు మీరు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే నన్ను గుర్తిస్తలేడు రామారావు సార్ కాబట్టి నేను ఆయనని డిఫేమ్ చేయటం, ఇట్లాంటివి జరుగుతుంటది. అవన్నీ నెవర్. నేను ముందే అన్నా, నేను రంజిత్ సార్తో మాట్లాడేటప్పుడు ఒక మాట నేనే అన్నా, సార్ నారాయణ సారు ఎవరో డిఫేమ్ చేస్తే డిఫేమ్ అయ్యేటోడు కాదు, ఎవరో నన్ను గుర్తిస్తే గుర్తించిందని నేను పొంగిపోయేటోని కాదు. నాకు ఒక క్యారెక్టర్, నాకు ఒక కల్చర్, నాకు ఒక ఎడ్యుకేషన్, నాకు ఒక లైఫ్ స్టైల్, నాకు ఒక డిఎన్ఏ విధానం, నాకు ఒక పర్సనాలిటీ, నాకు ఎన్నో ఉన్నాయి సార్. నా వ్యక్తిత్వం ఎన్నో ఉన్నాయి. ఎవరు నమస్తే అనకున్నా అన్నా నాకు నో ప్రాబ్లం, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నాకు నో ప్రాబ్లం. ప్రోగ్రామ్ లో నన్ను పిలవలేదనుకో, నథింగ్. నేను కూడా ఎన్నో అన్నా, అప్లైనరు నేను షేక్ హ్యాండ్ చేయకపోతే షేక్ హ్యాండ్ చేయలేదని మీకు ఎన్నిసార్లు చెప్పినా. నేను మీటింగ్ పోతే నాకు సీట్ లేకుండా వేరే వాళ్ళ సీట్లు ఇచ్చి నన్ను ఖాళీగా నిలబెట్టిందని ఎన్నిసార్లు అన్నా. ఉంటాయి వాళ్ళల్లో, వాళ్ళు కూడా కడుక్కుంటున్నారు, వాళ్ళకు ఆ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఒక మెచ్యూరిటీ ఉన్న అప్లైనర్ ఉన్నాడా, నన్ను కేరింగ్ తీసుకునే అప్లైనర్ ఉన్నాడా, రోజు నాతో మాట్లాడే అప్లైనర్ ఉన్నాడా, నా టీం కోసం పరితపించే అప్లైనర్ ఉన్నాడా, ఇది మీరు చూడాలి. ఇది మీరు చూడండి. నేను మీకు ఫోన్ చేస్తే ఫోన్ మళ్ళీ మాట్లాడబుద్ధి కావాలి, నాకు మళ్ళీ చేయబుద్ధి కావాలి. సుమా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా కూడా టాలరేట్ చేయదు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు రామారావు గారికి నేను ఫోన్ చేసేటప్పుడు రిసీవింగ్ ఎట్లుంది, నాతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, ఎంత తపంతో ఉన్నాడు, ఎంత అభిమానంతో ఉన్నాడో నాకు కనపడుతుంది కదా. మీకు కనపడకపోవచ్చు, నాకు కనపడుతుంది. అప్పుడు నేను రామారావు సార్కు రెండోసారి చేయాలన్నా చేయకూడదు అనేది నాకే డిసైడ్ అయింది. ఎవరి ఇలా బలవంతులు, వీఆర్ ఆల్ పార్ట్నర్స్. ఎవరు ఒకరు బాసు ఒకరు సర్వెంట్ కాదండి. వీఆర్ ఆల్ పార్ట్నర్స్, వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్. నేను ముందున్నా మీరు అనుకున్నారు అంతే. వీఆర్ ఆల్ పార్ట్నర్స్. సిఇఓ సారు కూడా వచ్చి మనల్ని అభిమానిస్తాడు. పెద్దన్న గారు స్టార్ సమితి పోయినప్పుడు చైర్మన్ గారు వాళ్ళ బాబుతో ఫోటో దిగి అనుసంధానంగా, ఎస్ మీరు ఎలా తీసుకుంటారో అలా ఎదుగుతారు, అంతే. ఏం లేదు. ఈడ చాలా మంది పోయిండ్రు, మీరు చూడండి, చాలా మంది పోయిండ్రు. ఇట్లా చిన్న చిన్నాటికి ఈగోగా ఫీల్ అయ్యి ఇబ్బంది పడి అనుకోని నెగిటివ్ స్ప్రెడ్ చేసి, ఈడ లేదు బాగలేదు, ఆడ బాగుంది, ఆయన ఎవరి దగ్గరనైనా చెమట వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ఆయన కూడా మనిషి, ఆయన తినేది అన్నమే. ఆడ ఒక్కడ ఇంకో రూపంలో వస్తుంది, మళ్ళా ఫీల్ అవుతాం. ఎప్పటికీ ఇదేనా? నో. నేను తయారు కావాలి. నేను ఎవరో వస్త్రం రాలే, ఎవరో ఉండడం లేదు. నాకు ప్రోడక్ట్ నచ్చింది, నేను ప్రోడక్ట్ కావాలి. నాకు వివా నచ్చింది, నేను జర్నీ చేస్తాను. నాకు మంచిగా అనిపించింది, 10 మంది చెప్తున్నా. దట్స్ ఆల్. ఇలా ప్రొడక్టివిటీగా ఉండటం, టీముతో అభిమానంగా ఉండటం, టీముతో మాట్లాడి, ఇదే నువ్వు నేర్చుకుంటున్నావా? ఎవరో అన్న పాయింట్స్ ఏదో జరిగింది మనసులో పెట్టుకొని మీరు అన్యాయం కాబాకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నా. ఎందుకు అంటే నన్ను నమ్మిరు కొన్ని రోజులు కాబట్టి మీరు అన్యాయం అయితేరేమని బాధతో చెప్తున్నాడు. ఇప్పటికి చాలా మంది అట్లా పోయిండ్రు. నా కళ్ళ ముందర మీరు ఒక చంద్రశేఖర్ అంటే ఆయన పోయిండు, మీ అందరికి తెలుసు. ఒక కుమార్ అంటే ఆయన పోతున్నాడు, అది కూడా తెలుసు మీకు. శ్రవణ్ పోయిండు, అది కూడా తెలుసు మీకు. చాలా మంది వెళ్ళిపోతున్నారు, తట్టుకోలేరు. ఇలా ఏంటంటే నేర్చుకోక, మెచ్యూరిటీ లేక, వాళ్ళకి అర్థం కాక. ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉన్నారా? గ్రేట్. లేరు. చంద్రశేఖర్ ఎన్ని బాధలు పడుతున్నాడు, కుమార్ ఆర్థికంగా ఎన్ని బాధలు పడుతున్నాడు మనం చూస్తున్నాం. ఇండస్ వివా ఈజ్ ద ఒక లైఫ్ ఎడ్యుకేషన్. నీ ఫ్యామిలీ నువ్వు ఆర్థికంగా ఎదగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడేది. దీనికి ఇట్లా ఉందా లేదా, ఇది లేకుంటే నేను కూడా ఉండను. ఇవన్నీ ఉన్నాయి కదా. చైర్మన్ గారు నా పేరెంట్స్, నా పిల్లలు ఏ ప్రోడక్ట్ తాగుతారో ఆ ప్రోడక్ట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. అంతకంటే గొప్ప చైర్మన్ ఎవరు? సిఇఓ గారు నిరంతరం ఎప్పుడు కంపెనీ గురించి ఆలోచించే సిఇఓ గారు. అంతకంటే ఏముందండి?
నారాయణ సార్ ఎంత కమిట్మెంట్ తో ఉన్నాడా లేదా? మీకు కమిట్మెంట్ కనపడట్లేదా? నా టైము, నా ఎడ్యుకేషను, నా యొక్క సహకారము, నా సపోర్టు, నా ఫైనాన్సింగ్, నా ప్రోగ్రామ్స్ మీకు అర్థం కావట్లేదా? ఈ లేకుండా మీరు కూడా ఉండబాకండి. ఎక్కడ ఉందంటే అక్కడ ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో లైఫ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ సార్. నా మాట నమ్మండి. ఎవరో అన్నారని ఏదో ఆయనది కాదు ఆ కంపెనీ. ములుగు సార్ అనొచ్చు, నేనొచ్చు, నాది కాదు కంపెనీ, ములుగు సార్ది కాదు. ఆయన పార్ట్నరు, నేను పార్ట్నర్నే. హరిసార్ అన్నాడు, హరిసార్ది కూడా కాదు, అది మనది. ఇది పీపుల్ కంపెనీ. కాబట్టి మీరు మంచినే వెతుకుదాం మనిషిలో. నాకు కావాల్సిందే. నేను గురువు దగ్గర, విశ్వామిత్రుని దగ్గర చదువు నేర్చుకోవటానికి పోయినా, ఆయన కోపం ఎక్కువ ఉంది. కోపాన్ని తీసుకుంటాడా? రాముడు శాంతాన్ని తీసుకొని రాముడు అయ్యిందా? మనకేం అవసరం? ఆయన దగ్గర విద్య ఉందా లేదా చూసుకో, అంతే. దట్ సార్. ఓకే సార్, వెల్కమ్ డాక్టర్ గారు అండ్ పెద్దన గారు. సో మీ అనుభవాలు కూడా చాలా అవసరం సార్. ఇట్లాంటప్పుడు సమాజంలో మనకొక గౌరవము, జ్ఞానము, విజ్ఞానం ఉన్న వ్యక్తులుగా తెలిసి తెలియక ఎవరైనా పిల్లలు మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసి చెప్పే బాధ్యత కూడా ఉంది. మీరు అందరం కలిస్తేనే ఒక సిస్టమ్ సార్, మనందరం కలిస్తేనే ఒక సమాజం సార్. కాబట్టి ఇండస్ట్రీ వెల్నెస్ అనేటటువంటి కాన్సెప్ట్ మనము గొప్పగా తయారయ్యాలని వచ్చినాం, కానీ కొట్లాడులు పంచాయతీల కోసం వచ్చినా కాదు. మనుషులు ఏమిట్టుకోబోతారు. చావు వెంకటేశ్వరరావు గారు, నేను ఎక్కువ టైం కేటాయించకపోవచ్చు మొన్న, కానీ వెంకటేశ్వరరావు గారు అంటే నాకైతే అభిమానం ఏముందిగా. ఆ టైంలో నాకు బాధ్యత చెప్పి నేను బాధ్యతలో మునిగున్నా సార్. నేనేం చేసుకో. ఇప్పుడు రామారావు సారు పాపం ఆయన కేకు తీసుకొని వచ్చి నాకు తినిపించండి అని వచ్చి అంటే నేను మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకున్నా రామారావు గారి దగ్గర. నాకు తినిపిస్తానికి వస్తున్నట్టు వద్దు సార్ అని నేను అంటే సార్ తర్వాత చెప్పాను. అంటే మనకు అక్కడ ఆ సిచ్యువేషన్స్ ను మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అది నెగిటివ్ గా తీసుకుంటావో పాజిటివ్ గా తీసుకుంటాం. కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సీరియస్ గా, సిన్సియర్ గా మనం ఇతరులకు హెల్ప్ చేయాలన్నా, మనం ఇతరుల్ని గ్రో చేయాలన్నా ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి లీడర్స్ గా. మీరు అందరు కూడా అట్లా ఆలోచిస్తారండి. ఈ రోజు 25th వెడ్డింగ్ యానివర్సరీ పల్లా సునీతారాజు గారు. అయిపోయింది సార్, రాత్రి నిన్ననే సార్. అయిపోయిందా? కంగ్రాచులేషన్. చాలా చాలా గ్రాండ్ గా ఒక పండగ, పెద్ద వేడుక లాగా జరిగింది సార్. కంగ్రాట్స్. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అందరు బియ్యం పోసుకున్నారు నిన్న. ఓకే ఓకే. బియ్యం పోసుకొని దాని తర్వాత ఇవన్నీ రాత్రి 12 అయింది సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒక మంచి మనందరం కలుసుకొని ఆనందాన్ని వ్యక్తపరుచుకునే ఒక సందర్భం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రైట్. ఒకసారి టీం వాళ్ళతో మాట్లాడించారు సార్. ఎవరు ఏదైనా కూడా మీకు చాలా ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీలో మంచి గుణం ఉంది. ఒక మాట కూడా అన్నాడు, వీఆర్ ఆల్ సోల్మేట్స్ అండి, లేకపోతే కలవమండి. మనం గుర్తుపెట్టుకోండి. మీరు మీ సోల్ నా సోల్ ఒకటి కోరుకుంటుంది, అన్నో ఉంది అది. లేకపోతే మీరు నాకు తారసపడరు, నేను మీకు. మా పెద్దన గారికి నాకు కావచ్చు, డాక్టర్ గా ఏదో ఒక సోల్ లో లింక్ ఉంది. ఆయన నన్ను వదిలిపెట్టిపోలేదు, నా సోల్ వదిలిపెట్టిపోవట్లే, ఆయన నా సోల్ ఆయనని వదిలిపెట్టలే. ఎందుకని? ఏదో ఉంది, అది అర్థం కావట్లే. మా ఇద్దరి మధ్య బంధం సేమ్. వీఆర్ ఆల్ సోల్మేట్స్ కదా. అందరం కూడా ఆత్మస్వరూపులమే. కాబట్టి నో ప్రాబ్లం, బీ హ్యాపీ. ఏదున్నా మనము కొన్ని చక్కబడతాయి. సిస్టమ్ ప్రాబ్లం ఏం లేదు, ఎవ్వరికి ఏం కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం జరుగుతుందంటే ఫస్ట్ ఉండేది నేనే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆ బాధ్యత తీసుకోకపోతే నేను మిమ్మల్ని ఇట్లా గైడ్ చేయలేను. ఎక్కడి నుంచి అయినా కూడా నేను అక్కడ మీటింగ్ లో వ్యక్తపరిచాను. లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడ్డాను, మా టీం వాళ్ళకి కూడా ఇట్లా జరిగిందంటే అపాలోజీ చెప్తున్నాండి నారాయణ గారు అంటారు. ఇక మనం ఏమందాం చెప్పండి. ఆయన కమిట్మెంట్. అర్చన మేడం అండి, మీరు అర్థం చేసుకోండి. 4 hours ఒక స్త్రీ మనందరినీ అడ్రస్ చేసింది. కమిట్మెంట్ ఉన్న మీరంతా స్త్రీమూర్తులే కదా, మీరు అట్లా ఎదగాలని అనిపించట్లే. ఆ కమిట్మెంట్ తీసుకుందాం వాళ్ళల్లో. అంతే నేను అనేది. ఆపరేషన్ చేసుకొని మూత్ర సంచి గుడ్డ కట్టుకొని ఆమె సెషన్ చేసిందంటే మీరు ఎంత కమిట్మెంట్ అండి. ప్రాణం అడ్డం పెట్టి చేసేటోళ్ళను మనం ఆ లైఫ్ ఆ కోణంలో తీసుకోవాలి వాళ్ళని.
ఎవరు అన్న దాన్ని మనం మనసులో పెట్టుకోవద్దండి. ఆల్ ది బెస్ట్. మన ఉమెన్, మీరంతా ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక ఐకాన్ లాగా ఉన్నారు. ఇట్లాంటి వల్ల తీసుకుందాం, చిన్న చిన్న విషయాలని మీరు మనసులో పెట్టుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గట్ హెల్త్ గురించి ఫుల్ డీటెయిల్ ఏంటంటే మనం తెలిసి ఉండాలి. ఇది తెలియకపోవడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయం డాక్టర్ పిన్ టు పిన్ డాక్టర్ వర్లు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. సార్ మోస్ట్ వెల్కమ్ పెద్దన్న సార్. సార్ డిస్టర్బెన్స్ వస్తుంది, క్రౌడ్ ఉంది బాగా. ఓకేనా? వాయిస్ ఓకే? క్లియర్ ఉన్నా సార్, వాయిస్ ఓకే సార్, మాట్లాడండి. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం వల్లనే మనకి డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది అని చెప్పారు కదా, వినే ఉంటారు చాలా మంది. సో మనం తీసుకునే ఫుడ్ అన్నిటికీ మాక్సిమం మూలం కాబట్టి ఓకేనా సార్? వినపడుతుందా? క్లియర్ కాబట్టి మనం తీసుకునేటటువంటి ఇప్పుడు మన ప్లేట్ లో ఒక ఫుడ్ ఉంది అనుకుందాం, ఏదో ఒక ఫుడ్ మన ప్లేట్ లో ఉంది, అది మనకు కనపడుతుంది. దాని ఇతరులు ఏమనుకుంటారు లేదా మనం ఏమనుకుంటారంటే ఫుడ్ ఐటమ్ అనుకుంటాం, ఒక మెటీరియల్ అనుకుంటాం. కానీ ఆ ఫుడ్ నేనైతే అందులో విటమిన్స్ కనపడతాయి, ప్రోటీన్స్ కనపడతాయి, అలాగే అందులోనే రకరకాల టాక్సిన్స్ కనపడతాయి, కొవ్వు కనపడతాయి. అంటే మన ప్లేట్ లో ఉన్న ఫుడ్ ని తీసుకునే ఫుడ్ ని బట్టి మీరు దాంట్లో కొవ్వు ఉందా, విటమిన్స్ ఉన్నాయా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా చెక్ చేసుకోగలగాలి. ఒకటి. రెండు, దాన్ని లోపల వేసేస్తాం, లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది, డిఎన్ఏ ప్యాటర్న్ మీద ప్రభావం చూపిస్తుంది, బ్లడ్ మీద ప్రభావం చూపిస్తుంది, శరీరం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత మూడో స్టెప్ ఏమవుతుంది, దాని రిజల్ట్ మన మానసిక ఆరోగ్యం మీద చూపిస్తుంది. అంటే స్ట్రెస్, ఫ్రీడమ్, పీస్, ఆలోచించే విధానము, అర్థం చేసుకునే విధానం మీద చూపిస్తుంది. నాలుగో స్టెప్, ఈ అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనం ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతాం. వాయిస్ క్లియర్ గా ఉంది కదా శ్రీనివాస్ సార్? నాలుగు స్టెప్స్ అండి నేను చెప్పింది. ఒకటి, మన ప్లేట్ లో ఉన్న ఆహారం లోపలికి వెళ్ళడం ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ 2, ఆ ఆహారం లోపల ఉన్నటువంటి రకరకాల విషయాల మీద ప్రభావం చూపడం. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే అది మన మానసిక ఆరోగ్యం మీద ప్రభావం ఇవ్వడం. నాలుగోది, ఆ మానసిక ప్రపంచం నుంచి బయటకు వచ్చే మన ఆలోచనలు, అలవాట్లు అన్ని బయటకు వస్తాయి. అంటే మొదట ఎక్కడ మొదలైంది ఇది? దీన్ని మనం ఒక విత్తనంతో చూద్దాం. ఫస్ట్ మనం ఒక విత్తనాన్ని భూమిలో పెట్టేస్తాం. ఓకే, యాపిల్ పెట్టామనుకుందాం. మనకు ఫైనల్ గా బనానా కాయ రాదు, అది బయటికి తీసేటప్పుడు కోసేటప్పుడు బనానా రాదు కదా. కానీ మనం ఏం చేస్తాం సహజంగా అంటే ఒకటి నాటి ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం తీసుకున్న ఆహారం ఏమో టాక్సిన్ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత సాధ్యం? కొవ్వులు ఉన్న ఆహారాన్ని బాగా తిని పొట్ట రాకూడదని కోరుకుంటాం. ఎంత సాధ్యం? అర్థమైందా సార్ లాజిక్? సో మన ఫుడ్ మన ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేస్తుంది. ఓకే, మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసి రకరకాలుగా స్పందించేటట్టు చేస్తుంది. అలవాటు, ఆహారం మన జీవన విధానాన్ని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఎమోషన్స్ చేతిలో మనం ఉన్నాం తప్ప మన చేతిలో ఎమోషన్స్ లేవు. ఇది గుర్తు పెట్టుకోవాలి. కోపం వస్తే కోపడుతున్నామే కానీ ఎందుకు కోపడుతున్నాం అని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే మన ఎమోషన్స్ మాట వింటున్నాం. కోపం వస్తే కోపం, తాపం వస్తే తాపం, ఏది వస్తే అది చూపిస్తున్నాం. కానీ మా ఎమోషన్స్ మన కంట్రోల్లో లేవు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇందాక నారాయణ సార్ అన్నట్టు మనం ఒక బిజినెస్ గురించి ఆలోచించినా, లేకపోతే ఒక ఫ్యామిలీలో మెంబర్ గా ఆలోచించినా, మనం తీసుకున్న ఆహారం
అలవాట్లు, మన గట్ డిసిషన్స్ అంటారు. ఓకే, గట్ అనేది కేవలం స్టమక్ సంబంధించిందే కాదు, గట్ అనేది మన బ్రెయిన్ కి సంబంధించింది కూడా. కాబట్టి వీటన్నిటిని మనసులో పెట్టుకుని నారాయణ సార్ లాంటి ఒక మెంటర్ మనకు ఉండడం అంటే ప్రతి బిజినెస్ లో ప్రతి చోట ఇప్పుడు మనం నిన్న ఎక్కువ ఆనందంగా ఉంటాం, ఇవాళ ఆనందంగా ఉండలేము. ఓకే, ఇంకొంచెం ఎక్కువ దుఃఖంగా ఉండొచ్చు, కానీ ఒకే మనిషి కదా మనం. ఎందుకు దొరుకుతుంది ఇలా అంటే మూడ్ స్వింగ్స్ ని బట్టి అలా అవుతా ఉంటది. సో మన బిజినెస్ లో కూడా ఒకలాంటి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, శూన్యం ఏర్పడుతుంది. అప్పుడు మన స్నేహితులు, మన చుట్టూరా ఉన్న వాళ్ళు ఓదారిస్తే, నారాయణ సార్ లాంటి వాళ్ళు మనకి మెంటర్ గా ఉంటే అది కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సార్. ఇవాళ ఇచ్చిన కంటెంట్ కి నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాలి, కానీ ఈ బస్సు అంత ఆడవుడి డిస్టర్బెన్సెస్, వాయిస్ కూడా సరిగా ఉండట్లేదు, అందుకని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్ క్లియర్ ఉంది, బట్ సైడ్ నుంచి కొంచెం సౌండ్స్ వస్తాయి కదా, పబ్లిక్ వాయిస్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పారు సార్, మనం ఒక గింజ నాటి ఇంకా వేరేది ఆశపడితే ఎట్లా అవుతుందని. మనం కంటికి కనపడిందలా తిని నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా, ఆ కాన్సెప్ట్ అది చెప్పారు సార్. 4 రూపాల్లో మీరు దాన్ని సూచించారు సార్. మనం తినేది ఏంటి, దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది, దాన్ని ఎలా డైజెస్ట్ అవుతుంది, దాని బాడీ రియాక్షన్ ఎలా తీసుకుంటుంది, దాని అవుట్పుట్, దానివల్ల మనం ఎలా బయట ప్రవర్తిస్తున్నాం, 4 రూపాల్లో మీరు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ దగ్గర అసలు మీలాంటి వాళ్ళు మాట్లాడితే అసలు టైం సరిపోదు యాక్చువల్లీ, ఆ సిస్టమ్ బట్టి మీరు ఆపేశారు. థ్యాంక్ యూ సార్. ఇందాక సార్ చెప్పారు, నారాయణ సార్, అసలు మన ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు వచ్చామనేది ఒక్కటి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఇది గట్టు పంచాయతీ, పొలం పంచాయతీ, కులం పంచాయతీ కాదనే స్థితికి. ఎందుకంటే ఎస్, అక్కడ మనం ఒక పెళ్లి చేస్తే, ఒక ఫంక్షన్ చేస్తే ఎన్నో లోపాలు ఉంటాయో అందరికి, కానీ దగ్గర లాస్ట్ దగ్గర కూడా పిలవలేదు, మర్చిపోయి. అది కరెక్టే సార్ ఎక్కడైనా. కానీ నేను నా మెంటాలిటీ ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను, ₹1 సంపాదించుకోవడానికి, నా ఆరోగ్యం బాగుంచుకోవడానికి, నా కుటుంబం బాగు చేసుకోవడానికి వచ్చానని తప్ప ఇంకా ఇతరుల గురించి మనకు. ఇందరు మనం గౌరవిస్తే గౌరవిస్తారు, వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్, ఏది ఇస్తే అదే దొరుకుతుంది నాకు. అదే ఇక్కడున్న ప్రతి ఇండస్ట్రీ ఉన్న ప్రతి వ్యక్తిని నేను అలానే గౌరవిస్తాను. వాళ్ళని గౌరవం, అభిమానం ఇవన్నీ అలా అంతే. అలా ఉన్న ప్రతి ఒక్కరు అలా ఉంటే అసలు ఏ ప్రాబ్లం రాదు. ఈగో ప్రాబ్లం, పార్షాలిటీ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎవరు కష్టపడితే వాళ్ళ రూపాయే ఇస్తుంది అక్కడ. నేను ఎంత కష్టపడితే నాకు అంత వస్తుంది, వీక్లీ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మనం ఎంత ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. మన హరిప్రసాద్ సార్ టీమ్ లో ఉన్నప్పుడు ఒక స్టీల్ భాషలు అమ్మే లేడీ ఉన్నది. నాకు ఆమె స్టార్టింగ్, ఆమె నాకు ఇన్స్పైర్, ఆమెను చూసే నేర్చుకున్నాను. ఆమె ఇంతగానో, ఆమె మీద నాకు చాలా గౌరవం. నాకు బెంగళూరులో కలిశారు, స్పెషల్ గా నేను దగ్గరికి వెళ్ళి విష్ చేసి సెకండ్ ఇచ్చి, మేడం మీరు మాకు చాలా ఇన్స్పైర్ మేడం, నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎట్లయినా ఒకటి నేను ఆమె సామాన్తో పాటు ఆ గిన్నెల్లో తన బుట్టలో మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లు పెట్టి ఈవినింగ్ వరకు 1 or 2 అమ్ముకొని ఇంటికి వచ్చే మనిషి. అంత కసి పట్టుదల ఉన్న మనిషి. అట్లా మనం ఏం చూసి అలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటం తప్ప అక్కడ మళ్ళీ ఆ తర్వాత అందులోనే మళ్ళీ సఫాయి వర్క్ చేస్తుంది ఆమె డిగ్రీస్ ఇంటర్ చదివింది, ఏం జాబ్ దొరకలేక వాళ్ళది ఇంకేదో దొరికి అలా చేస్తుంది. ఆమె కూడా డైలీ అలానే చేస్తుంది. ఇలా స్టార్ 1000 ర్యాంక్ అయింది. సో మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడమే. ఎందుకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నాకన్నా ఎక్కువ పోతున్నారు, నాకన్నా తక్కువ అమ్ముతున్నారని, నాకన్నా ఎక్కువ అమ్ముతున్నారని జలసి, లేకపోతే నా అంతా వీళ్ళకు ఉందా టాలెంట్, ఆ ఫీలింగ్ తీసేస్తే అందరం సంతోషంగా ఉంటాం. ఎవరి టాలెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ లేకుంటే భూమి మీదకి ఎవ్వరు రాదు. అదొకటి నాకు. నేను అలానే నేను మెయిన్ ఒకటే, నేను ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాను, ₹1 సంపాదించుకోవడానికి వచ్చాను. ఇంకా మిగతా నాకు ఏం సంబంధం లేదు. అందరితో గౌరవంగా మర్యాదగా వెళ్ళిపోవడం అని, అట్లానే ప్రతి ఒక్కళ్ళం మనం ఇచ్చేయాలి. నేను అలానే ప్రతి ఒక్కరిని, మన ఇక్కడ ఉన్న టీం ప్రతి ఒక్కరు అందరినీ ఒకే గౌరవంగా చూస్తున్నాను. నారాయణ సార్ అన్నట్టు ఈ రోజు నారాయణ సార్ హెల్త్ గురించి చెప్పారు, ప్లస్ మన లైఫ్ స్టైల్ గురించి చెప్పారు. చూడండి మేడం నిన్న కీనోట్ స్పీకర్ గా వచ్చారు 11 o'clock. ఎంత గొప్ప పదాలు వాడారంటే
అర్చనా సందీప్ రెడ్డి మేడం, ఆమెకు చేతులెత్తి మొక్కాలన్నంత గొప్పగా మాట్లాడారు. మనం ఎంత నమ్మకంగా మన కుటుంబాన్ని, అంటే నాన్న మన చేతి ఒక ఆడమ్మ లేడీస్ గురించి నిన్న లేడీస్ మీటింగ్ జరిగింది కదా, ఇక ఇతను నీ భర్త అంటే కమిట్ అయిపోతుంది, ఇంకా ఇతను నీ కొడుకు అంటే వాళ్ళ కమిట్, నాది అనే స్థితికి తీసుకొచ్చారు మేడం. ఏంటంటే మళ్ళీ భర్త అయ్యి పిల్లలైన తర్వాత వాళ్ళకి ఇబ్బంది వస్తే అదే తండ్రి మీద ఫైటింగ్ తీస్తుంది. అంటే ఎంత కమిట్మెంట్ ఇస్తుంది ఒక లేడీ అని చెప్తుంటే నాకు అసలు ఇంత కమిట్మెంట్, నా ఇల్లు నా కుటుంబం పరిచయం చేయగానే వచ్చి అంత కమిట్మెంట్ తీసుకొని ఎన్ని కష్టాలు నా ఇల్లు అని సరిదిద్దుకునే స్థితిని గురించి మేడం చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యేసింది. ప్లస్ మేడము మనందరం కూర్చొని చూసాము, మేడం 4.5 గంటలు నిలబడ్డ ఒక లేడీ చూడండి, దాదాపు ఒక 40+ లో ఉన్నారు, ఆపరేషన్ అన్ని అయిపోయినాయి, అయినా కూడా అంత యాక్టివ్ గా, ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి ప్రతి మాటకి అక్కడ ప్రతి నవ్వించడం, ఆ తర్వాత ఎవరికి ఇబ్బంది కాకుండా బాధ పెట్టకుండా, ఆ మేడం ఏదైనా చురకేసినా గానీ అందులో గౌరవం అభిమానం తీయదని ఉంది, కానీ ఎక్కడ కోపము అట్లాంటివి రాలేదు. అంత వే ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ టాకింగ్ మనకి ఎప్పుడు నేర్చుకోవాలనే ఇది ఉంది సార్. నారాయణ సార్ ఈరోజు చెప్పారు, నిజంగా సందీప్ రెడ్డి ఒకసారి మనకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో మనం ఫంక్షన్ చేసుకుంటే ఎన్నో అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా వస్తారో మాట్లాడుతాను నేను ఈరోజు. సార్ వెల్కమ్ సార్, చాలా వెంకటేశ్వర గారు, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఈ రోజు వీడియో ఎక్సలెంట్ గా ఉన్నది సార్. ఫస్ట్ గట్ హెల్త్ ని తీసుకున్నారు సార్. గట్ హెల్త్ అంటే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు అని చెప్పారు. చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు శుద్ధిగా ఉంటేనే అన్ని మన దేహం అంతా శుద్ధిగా ఉంటుంది. మనసు కాదు దేహం వరకు శుద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణాశయం అంటే పొట్ట వరకు సెకండ్ బ్రెయిన్ అని వీడియోలో చెప్పబడింది. మొదటిగా బ్రెయిన్ ఈజ్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ ఈజ్ స్టమక్. అయితే ఇది గట్ హెల్త్ ని అట్లా చెప్పడం జరిగింది. మనము తీసుకునే ఆహార పదార్థాలు పెద్దన్న సార్ చెప్పినట్టు మనము కంటి చొరబడిందల్లా తీసుకోకుండా మితాహారం తగిన విధంగా తీసుకోవాలి. అప్పుడే మన జీర్ణాశయము జీర్ణ వ్యవస్థ మంచిగా ఉంటుంది. నేను జనరల్ గా పాటిస్తూ చెప్తున్నాను సార్. ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగినాక 40 నిమిషాల వరకు ఏమీ ముట్టుకోదు. మన ప్రొడక్ట్స్ ½ గ్యాప్ అని చెప్తున్నారు కదా, నేను 40 నిమిషాల వరకు ఏమీ ముట్టుకోను. 40 నిమిషాలు అవసరమైతే 1 అవర్ వరకు వీలుంటే ముట్టుకోను. బాటిల్ క్యారీ చేస్తాను సార్. 40 మినిట్స్ 1 అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్లు స్టీల్ బాటిల్లో క్యారీ చేసి తప్పనిసరి త్రాగుతాను, కన్జ్యూమ్ చేస్తాను. ఆ కన్జ్యూమ్ చేయడం వల్ల మన సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుందని నా ఆలోచన సార్. ప్రీవియస్ వీడియోలో భోజనం అనంతరం ఏదన్నా స్నాక్స్ తీసుకునేటప్పుడు 2 లేక 3 గంటల వ్యవధి అంటే గ్యాప్ ఉండాలని చెప్పారు సార్. పెద్ద సైజ్ తీసుకోవద్దని చెప్పినప్పుడు ఇంత పెద్దది వస్తుంది. నేను ఒక వీడియోలో విన్నాను సార్. అంటే పెద్దన్న సారు తీసుకునే ఆహార పదార్థాలు అన్న కాడ నేను ఒక వీడియోలో విన్నా సార్. అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు ఉమెన్స్ ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెడతారు. అట్లా పెట్టొద్దు. ఎందువల్ల అంటే ఫంగస్ ఏర్పడుతుంది. పూర్వీకులు అల్లాన్ని ఇసుకలో ప్రాతిపెట్టేవాళ్ళు, అది పెరిగేది, పాడైపోకుండా ఉండడం కాకుండా గ్రోత్ అయ్యేది. అదే విధంగా అల్లం ఇసుకలో పెట్టిన రీతిగా మన వ్యాపారాన్ని మనం గ్రోత్ చేసుకోవాలి, పాడైపోకుండా గ్రోత్ చేసుకోవాలి.
అంటే అందరితో కలిసిమెలిసి ఉంటేనే ఆ విధంగా అల్లం లాగా మనం గ్రోత్ అవుతాం. ఉల్లిపాయలు అసలు కట్ చేసి సగం అసలే ఉంచకూడదు సార్, ఫంగస్ ఏర్పడుతుంది. అదే విధంగా ఎల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. అయితే పొట్ట చెత్త పుట్ట కాదు సార్, పొట్ట మనల్ని బ్రతికించేది. అంటే మనిషికి పొట్ట ఎంత అవసరం అంటే అంత అవసరం. ఇక బ్యాక్టీరియా గురించి జనరల్ గా చదువుకున్న ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళు కొద్ది మందికి తెలియదు కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటిదంటే, చెడ్డ బ్యాక్టీరియా అంటే పులిసిన పెరుగు సార్. పులిసిన పెరుగు, సీతాఫల్ బ్యాక్టీరియా వల్లనే పండుతుంది. అతిగా పండితే అంటే కుళ్ళిపోవటం వల్ల కూడా చెడ్డ బ్యాక్టీరియా వల్ల కుళ్ళిపోతుంది. కొంతమంది పులిసిన పెరుగు తింటారు నాకు ఇష్టం అని, వాళ్ళు ఆహారాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టే ఆ పులిసిన పెరుగు తింటాం వాళ్ళు. అది ఏ మోతాదులో అంటే బ్యాక్టీరియా మేలు చేసేంత వరకే దాన్ని తీసుకోవాలి. అది పులిసిన తర్వాత తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. నేను ఇందాక చెప్పిన రీతిగా ఆహారం తిన్న వెంటనే నీళ్లు త్రాగితే, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, ఒక గ్లాసులో కొన్ని నీళ్లు ఉంచి అందులో 2-3 మెతుకులు ఉంచి అన్నము భోజనం పదార్థాలు మెతుకులు 4-5 అందులో వేసేసి 1 గంట 2 గంటలు ఉంచిన తర్వాత అవి కుళ్ళిపోతాయి. అదే విధంగా మన కడుపులో కూడా ఆహారంతో పాటు నీళ్లు వెంటనే తాగితే గ్యాప్ లేకపోవడం వల్ల కుళ్ళిపోతుంది. ఆ ప్రేగులు పాడైపోతాయి, గట్ హెల్త్ అనేది దెబ్బతినిపోతుంది. ఇక మీరు చెప్పారు సార్ ఏమనంటే, ఒక వ్యాపారి తను వ్యాపారంతో పాటు ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేశారు. వారిని చూస్తే మీరు ఇన్స్పైర్ అని చెప్పన్నారు సార్. అది మంచిది సార్, మీరు మంచి పాయింట్ పట్టుకున్నారు సార్, క్యాచ్ చేశారు. దానివల్ల మీ డెవలపింగ్ కూడా బాగుంది సార్. మీ మాటలు కూడా మాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తాయి సార్, ఇన్స్పైర్ అవుతాం మేము కూడా. ఆ విధంగా కాఫీ మనకు మధుమేహ వ్యాధికే కాకుండా నరాల స్ట్రెంత్ కూడా, కంటి చూపు మెరుగు గానీ స్ట్రోక్ రాకుండా గానీ చేస్తుంది. ఆ విధంగా ఓన్లీ షుగర్ కే కాదు సార్, ప్రివెంట్ గానీ వచ్చినాక గానీ కంట్రోల్లో ఉంచుకోవడానికే కాదు సార్, మనకు ప్రతి నరాన్ని శుద్ధి చేస్తుంది. ఆ విధంగా కాఫీని మనం జనాలకి ఇంజెక్ట్ చేయాలి సార్. ఇంత నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మీ రెస్పాన్స్ నేను నా కళ్ళారా చూశాను సార్. అంత గొప్ప మీటింగ్ లో 2 వ్యక్తులు నిద్రపోతుంటే ఇంత మంచి మిస్ అవుతున్నారో మీరు, మనకెవరో తెలియదు, వాళ్ళెవరో మనకు తెలీదు, కానీ మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ నిద్ర లేపండి అని చెప్పడం నిజంగా ఇంకా మీ మీదే నాకు ఇంకా గౌరవం పెంచింది. సో నాకెందుకులే అనుకోలేదు, ఇట్లాంటి గొప్ప వ్యక్తులు, మరి మంచి మనసున్న మనుషులు మీరు. సో అది నిండు మనసు ఉండాలి సార్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఇద్దరం కాసేపు పక్కనే కూర్చున్నాము 1 గంట సేపు. సో చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పారు, ఎస్, ఫస్ట్ బాస్ ఈజ్ అవర్ బ్రెయిన్, సెకండ్ బాస్ ఈజ్ అవర్ స్టమక్. ఎందుకు దాన్ని బ్రెయిన్ అంటారంటే 70% బ్లడ్ తీసుకొని మన బాడీని మేనేజ్ చేసే బ్రెయిన్ మనం బాస్. ఏం చెప్తే మన శరీరం జరుగుతుంది. సో కూడా సెకండ్ బాస్ అని ఎందుకన్నారంటే, పరిణామాలకి కారణం కూడా మన పొట్టే కాబట్టి దాన్ని కూడా బాస్ తో పోల్చడం సైంటిస్టులు జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి గోల్డెన్ వాయిస్ ఇచ్చారు. మోస్ట్ వెల్కమ్ సార్ రంజిత్ కుమార్ సార్. మీరు నిన్న మిస్ అయ్యాం మేము. షేర్ యువర్ ఫీలింగ్ సార్. మోస్ట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? గుడ్ మార్నింగ్ సార్.
యాక్చువల్ గా పీటీ ఉండే సార్, మంగళవారం శుక్రవారం పీటీలు వస్తాయి. ఇక క్రమంగా లేట్ అయిపోద్దామో అనుకున్నాను, కొంచెం 5 minutes ముందే వచ్చేసాను. రియల్ గా అంటే సార్ ఇప్పుడు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీవా ఎవరైనా చేయొచ్చు. మీరు అన్నారు అది బోళ్ళు అమ్మే వ్యక్తి కూడా బుట్టలో ప్రొడక్ట్లు పెట్టుకొని రిటైల్ చేయగలుగుతుందంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది సార్ మనం రిటైలింగ్ చేయాలంటే. వాస్తవానికి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఇల్లు తిరిగి రోడ్లో వెళ్తూ బోళ్ళు అమ్మినా ఎంత వస్తుందో ఇండస్ట్రీలో బిజినెస్ చేయడం వల్ల, ఈ పల్స్ కనెక్ట్ చేయడం వల్ల అది మనం ఎలాంటి పెట్టుబడి పెట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నా కూడా అది పాడైపోదు. 2 రోజులు 3 రోజులు 4 రోజుల్లో పాడైపోదు. 1 నెల పాటు 2 నెలల పాటు 3 నెలల పాటు అయినా రిటైల్ చేయొచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఎక్స్పైరీ 1 year ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు మాత్రం 100% చేస్తారు. అంటే అలాంటి పీపుల్ కూడా చేస్తున్నారు అంటే మనం ఎంతో కొంత డిగ్రీలో ఇంటర్ పీజీ చేసి ఉన్నాము, 10th క్లాస్ కంప్లీట్ చేసాము, 5th 6th చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ఎంత ఫ్లెక్సిబుల్ బిజినెస్ చూడండి, మనకి కూడా ఖాళీగా ఉన్న టైంలో ఫ్లెక్సిబుల్ గా చేసుకోవడానికి రియల్ కంప్లీట్ చేసి మర్చిపోయాను నేను. ఎప్పుడో రూబీ అనేది ఎప్పుడో మర్చిపోయాను సార్. అది రూబీ అనేది మనకి మర్చిపోతాం. ఒక ర్యాంక్ కంప్లీట్ అయిపోయాక దాని గురించి మర్చిపోతాం. ఇక మనం నెక్స్ట్ ఏంటి ర్యాంక్స్ ఎవరికి రావాలి, ఎట్లా ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. అటువంటిది ఇమీడియట్ గా సార్ ఒక 1 week లోనే మీరు 23rd February సార్ అంటే 5 days 6 days ముందు నాకు నారాయణ సార్ చెప్పడం జరిగింది. లీవ్ దొరకదా అని అప్పటి వరకు ప్రాబ్లమే ఉండే సార్. సీనియారిటీ పోతుందేమో, మళ్ళీ నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ ఉంది, ఇప్పుడు లీవ్ దొరికితే మళ్ళీ అప్పటికి ప్రాబ్లం అవుతుందని ఆలోచించి 1 day ఎలానో పర్మిషన్ తీసుకుని ఎట్లనో తీసుకుని వచ్చాను సార్. కానీ నేను ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. ఆ రోజు నైట్ డ్యూటీ చేయించారు పర్మిషన్ ఇవ్వడానికి కూడా. తెల్లారి 5 గంటలకు దిగి 5:30కి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా వచ్చేసరికి 1:30 2 అయింది. మళ్ళీ అటు ఇటు అన్ని వర్క్లు చూసుకొని సెషన్కి వచ్చేసరికి 4:15 4:30 అయింది సార్. అప్పటికి సెషన్ స్టార్ట్ అయిపోతుంది మెల్లగా. స్వప్న మేడం, సరళ మేడం రీచ్ అయిపోయారు అందరూ. సార్ కూడా కలిసాను. అక్కడికి వచ్చేంత వరకు అసలు మళ్ళీ ఎనర్జీ అనేది లేకుంటుండే, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ 4-5 గంటలు తెలియకుండానే గడిచిపోయింది సార్ రియల్ గా. అంటే ప్రతి ఒక్క నా సెలబ్రేషన్ అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అయినా సరే, అర్చన మేడం కంటిన్యూస్ గా 4 గంటలు మనల్ని మైండ్ పక్కకి సైడ్ ట్రాక్ పట్టకుండా అసలు సెషన్ అనేది ఎలా గడిచిపోయిందో 4-4:30 గంటలు అర్థం కాలేదు సార్. 4:30కి కూర్చుంటే దాదాపు 10 అయిపోయింది ఇంచుమించుగా. దాంట్లో ఒక్కొక్కరు అచీవర్ సెలబ్రేషన్, స్టార్స్, 250, 500, 1000 రూబీస్, పెర్రల్, ఎమరాల్డ్, అంటే ప్రతి ఒక్క సెలబ్రేషన్ ఆ విఓపి కండక్ట్ చేయడము, మధ్యలో బ్రేక్ ఇస్తూ ఒక్కొక్కరి సెలబ్రేషన్ తర్వాత ఒక్కొక్కరి చేయడం అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వాస్తవానికి అందరిని ఒకటేసారి పిలిచి పిన్స్ పెట్టి క్యాజువల్ గా మనిషికో 2 నిమిషాలు షేరింగ్ ఇస్తారు సార్ అని నారాయణ సార్ చెప్పారు. ఇక అదే డిసైడ్ అయ్యా, 2 నిమిషాలు ఉంటది కావచ్చులే షేరింగ్ అని చెప్పేసి సరే అందరితోటి నార్మల్ అనుకున్నాను. కానీ రియల్ గా షాక్ సార్, అది ఇంత హైలైట్ గా అవుతుందని నేను అనుకోలేదు. February 23rd లైఫ్ లో మర్చిపోలేని రోజే. చాలా అంటే చాలా హ్యాపీని ఇచ్చింది సార్. ఇంకా దాంతో పాటు చెప్పాలంటే అసలు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ మనం సరెండర్ కావాల్సింది దేనికంటే ఇండస్ వివా కంపెనీకి, వైబ్రెంట్ వివా సిస్టమ్ కి. ఆ సిస్టమ్ కి మనం కనెక్ట్ అయినామంటే ఆటోమేటిక్ గా అప్లైనర్ సరెండర్ అయిపోతాం మనం. ఆ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మనం సరెండర్ కాకపోతే అప్లైన్ వాల్యూ మనకు అర్థం కాదు. మన డౌన్లైన్ అసోసియేట్ తోటి మింగిల్ కాలేదు, ఉండలేము. మీరు అన్నారు మనస్పర్ధలు అవి ఇవి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఎందుకంటే సార్ ఇది కేవలం ఒక నమ్మకం మీద నడిచే బిజినెస్ సార్. ఇది ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు, ఇక్కడ ఎవరికి ఎవరు రూలర్ కాదు. ఫ్రెండ్లీ బిజినెస్. ఒక జూమ్ లింక్ పంపారో 40 మంది లాగిన్ అవుతున్నాం, మనకు నచ్చిన టైంలో ఫ్లెక్సిబుల్ గా చేసుకుంటూనే వెళ్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి అమౌంట్ ని వచ్చే 20,000 30,000 40,000 శాలరీని కాదని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాం. మనం వేస్తున్నప్పుడు కొన్ని క్వాలిటీస్ కూడా అట్నే పెంచుకోవాలి సార్ ఖచ్చితంగా. మనకి మంచి చేసే వాళ్ళకి
మంచి చేయాలి ఖచ్చితంగా. చెడు చేసే వాళ్ళకి కూడా మంచి చేయాలి. అంతకంటే చెడు చేసినా కూడా మనం ఇబ్బంది పడుతున్నా కూడా మంచి చేయడానికే ట్రై చేయాలి. కానీ ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ని మనం హ్యాండిల్ చేయాలి. ఒక లీడర్ గా అయినా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా అయినా, ఒక కస్టమర్ ని హ్యాండిల్ చేయాలన్నా డిఫరెంట్ మైండ్ సెట్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళకి అనుగుణంగా సిస్టమ్ నుంచే లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అర్థమైంది. మొన్న వెంకటేశ్వరరావు సార్ అక్కడ నుంచి ఖమ్మం నుంచి దాదాపు 300 కిలోమీటర్లు, నేను 300 కిలోమీటర్లు డ్యూటీలు చేసి వచ్చామంటే ఇంకా ఒక్కొక్కరు వైజాగ్ నుంచి వచ్చారు సార్. అది 100 కిలోమీటర్లు కేరళ నుంచి వచ్చారు. అంటే ఆ పొటెన్షియాలిటీ అనేది లేకపోతే రాదు సార్. ఆ పొటెన్షియాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు ఇది మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్, ఇంకొకరు వచ్చారు. అంటే చూడండి అందరికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అయింది. బెంగళూరు మేము చూసేది, అక్కడ సెషన్ కోసం బెంగళూరు పోయి 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి సెషన్. అటువంటి ఎంత అదృష్టవంతులం సార్. బ్లాక్ డైమండ్ నాలెడ్జ్ మనకు అసలు ఒక సెషన్ లో వస్తుందంట. ఆ సెషన్ మిస్ అయిన వాళ్ళు మాత్రం రియల్ గా వాళ్ళ లైఫ్ మొన్న నాకు అనిపించింది. 40 to 50 మెంబర్స్ ని ప్రమోట్ చేశాను. కూడా కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు, డౌన్ అయిపోతున్నారు. ఎలా పుష్ చేద్దామన్నా సరే డౌన్ అయిపోతున్నారు. వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలో అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి. అది కూడా 2-3 విషయాలలో బాగలిగే విషయాలు కూడా మొన్న నోటీస్ చేసుకున్నాం సార్. కానీ మనం హ్యాపీగా ఉండాలంటే మన డౌన్ లైన్స్ ఎవరైతే హ్యాపీగా ఉంటారో ఇన్కమ్ తీసుకొని, వాళ్ళ సక్సెస్ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం సక్సెస్ లోకి వస్తాం సార్. రియల్ గా మొన్న నా రూబీ పిన్నింగ్ సెరమనీ సక్సెస్ నాకంటే ఎక్కువగా అరుణ నారాయణ అంటే నారాయణ సార్ అండ్ అరుణ మేడం బాగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. అంటే మన సక్సెస్ ని 100% ఎంజాయ్ చేసేది మన అప్లైనర్ ఎప్పుడైనా. అది మనకి చేదోడు వాదోడుగా కాదు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లారిఫికేషన్స్ ఉన్నా చెప్తూ ఒక రెస్పెక్టబుల్ పోస్ట్ లో ఉండి ఆ పోస్ట్ కు వాల్యూ ఇవ్వాలి మనం. స్కూల్ ప్రిన్సిపల్ అంత ఈజీ కాదు. 300 నుంచి 400 మంది పీపుల్ ని, ఒక 14 నుంచి 15 మంది టీచర్స్ ని, డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తూ స్కూల్ రన్ చేస్తున్నాడు. టీమ్ రన్ చేయడం పెద్ద విషయమే కాదు సార్. కానీ మనమే ఇంకా కొంచెం వెనుకబడి ఉన్నామని అర్థమవుతుంది. ఇంత ఇండస్ట్రీలో బెస్ట్ ఛాన్స్ సార్. నెట్వర్క్ క్రియేట్ చేయలేకపోతే ఇక మనం దీంట్లో ఏం చేయలేమని మొన్న క్లియర్ కట్ గా అర్థమైంది. ఇలాంటి పీపుల్ ఉన్నా సరే నెట్వర్క్ ఒక్కటే బిల్డ్ చేయాలి. ఎంప్లాయీకి లేనిది బిజినెస్ మ్యాన్ కు ఉన్నది ఒకటే నెట్వర్క్. సెల్ఫ్ ఎంప్లాయీకి లేనిది బిజినెస్ మ్యాన్ కు ఉన్నది ఒకటే నెట్వర్క్. ఎంటర్ప్రైనర్, మనం ఎంటర్ప్రైనర్ అంటే మనం ఏం చేయాలి, నెట్వర్క్ క్రియేట్ చేయాలి. మనం బ్రాంచెస్ అన్ని ఓపెన్ చేయాలి. డిఫరెంట్ ఏరియా నుంచి మనకు వచ్చే కొత్త ప్రాస్పెక్ట్ కొత్త ఏరియా నుంచి వచ్చిందంటే అక్కడ బ్రాంచ్ ఓపెన్ అయినట్టే మనకి.
కానీ అది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాం సార్. లవణ్య మేడం కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఇంత మంచి సెషన్ లోకి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఏ కంపెనీలో లేదు సార్ ఇప్పటి వరకు. నేను చూసిన 2-3 కంపెనీలు చూశాను, నా ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తున్నారు, కంపెనీలు ఓన్ గా పెట్టిన ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఎక్కడా లేదు సార్. కాబట్టి మనకి హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, హ్యాపీనెస్ పరంగా ఇన్ని రకాలుగా అసలు మనకి ఏ పని చేసినా కూడా పని చేస్తే డబ్బులు వస్తాయి. సంతోషం అనేది మనం డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. హెల్త్ అనేది కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టే మళ్ళీ చేసుకోవాలి. కానీ ఇండస్ట్రీ వారు చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులతో పాటు హ్యాపీనెస్ వస్తుంది. చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ హ్యాపీగా కన్జ్యూమ్ చేస్తాం, వచ్చిన రిజల్ట్ నే షేర్ చేస్తాం. అంటే ఒక్క పని చేసుకుంటే పోతే చాలు సార్, ఇక్కడ అన్ని రకాలుగా వస్తాయి ఇన్కమ్ అనేది. ఈ ఇంకా మనకి అర్చిత్ సార్ చెప్పారు ఒకటి, మనం పుట్టడం పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది నీ తప్పే. అది ఖచ్చితంగా మన యొక్క అసమర్థత వల్లనే మనం పేదవాడిగా చనిపోవడానికి అవకాశం ఉంటది. అది ఆపర్చునిటీ లేక, కానీ తెలుసో తెలియకో, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బలవంతంగానో ఏదో రకంగా అయితే ఇండస్ట్రీ ఆపర్చునిటీ అయితే మన దగ్గరికి వచ్చింది. దాన్ని ఎంత అర్థం చేసుకుంటున్నాం, ఎంత అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు మాత్రమే మనకి పీపుల్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని బిల్డ్, నా దగ్గర ఉన్న మైనస్ అయితే అదే అనుకున్నాను సార్, టీం బిల్డ్ చేయలేకపోతున్నాను, ఇంకా బిల్డ్ చేయలేకపోతున్నానని. ఇక్కడున్న టీం ఒక్కొక్కరు 40 మందిని, 50 మందిని, 60 మందిని, 70 మందిని ప్రమోట్ చేసి తీసుకొచ్చుకున్నారు, ఒక్కొక్క రూబీ, ఒక్కొక్క పేర్లు. మనం ఎందుకు ఇంత తక్కువ అయిపోయింది, మనం ఎందుకు యూనిటీ లేకుండా పోతుంది అనేది మనం చెప్తే ఇంకా ఏం మిస్ అవుతుంది మన ద్వారా, ఇంకేం చేయాలనేది చాలా రియలైజ్ అయ్యాను సార్. నెక్స్ట్ లెవెల్ ఆ టీం ని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటూ, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్ గా చేస్తూ, వాళ్ళని ఏ రకంగానైనా సరే ఇండస్ట్రీ వాకి నమ్మి ఇండస్ట్రీ వాళ్ళు స్టెప్ తీసుకున్న వాళ్ళని, తప్పు అయితే లీడర్దే తప్పు జరగాలి కానీ కంపెనీది తప్పు ఏం లేదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నాకు అర్థమైంది సార్. మొన్న మిస్టేక్ జరిగితే అది అప్లైనర్ దో డౌన్ లైనర్ దో మిస్టేక్ ఉండాలి, కానీ కంపెనీది మాత్రం ఏ మాత్రం మీరు అంటారు సార్ ప్రతిసారి, నారాయణ సార్ అంటారు ఆవగింజంత దోషం కూడా లేదు కంపెనీలోని. అది పర్ఫెక్ట్ 100% రైట్ సార్. అది 100 రకాలుగా కాదు, 1000 రకాలుగా కాదు, ఎట్లా చూసుకున్న కంపెనీలో ఏమాత్రం కూడా దోషం లేదు. దోషాలు ఉన్నాయి అనేది మన మైండ్ సెట్ లోనే మొత్తం కంప్లీట్ గా. మన మైండ్ ని ఎటు ట్రావెల్ చేస్తే, ఎటు ట్రాన్స్ఫర్ చేస్తే అటు మనము చేసుకోవచ్చు. చాలా వర్డ్స్ కూడా నాకు మొన్న మంచి ఇన్స్పైరింగ్ గా అనిపించింది సార్. వెంకటేశ్వరరావు సార్ కలిశారు, ఇంకా నాకు కేశవ్ శర్మ సార్ పర్సనల్ గా అడిగి వాటర్ తాగుదామని వెళ్తే అన్నారు, అసలు మీరు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ అని ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటున్నారు సార్. అది నాకు రియల్ గా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక డైమండ్ లెవెల్ వ్యక్తి కేశవ్ శర్మ సార్ ఎలా మాట్లాడతారు, ఆయన ఎలా స్పీచ్ ఇస్తారు అనేది నాకు ఎక్స్పీరియన్స్. అలాంటి వ్యక్తి కూడా మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఇంత స్టడీ చేశారా, ఇంత రీసెర్చ్ చేశారా, మీరు చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి. మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చాలా మందికి తీసుకుపోవాలని ఒక డైమండ్ మనకి సలహాలు ఇవ్వడం, మనలో ఉన్న ఎబిలిటీస్ ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంకా ఉమామహేశ్వరరావు సార్ అయినా సరే, సందీప్ సార్ అయినా సరే, అర్చిత్ సార్ అయినా సరే, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ మనం తీసుకోగలుగుతామంటే మనం ప్రూవెన్ చేసుకోవాలని అర్థమైంది సార్. ఇంత మంచి అవకాశానికి యాక్చువల్ గా నాకు ఇంట్రడ్యూస్ చేసిన కుమార్ సార్ కి అన్ని వేళల్లో రుణపడి ఉంటాను. ఆయన టచ్ లో ఉన్నా లేకున్నా సరే ఉండాలి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అనేది రాకపోయి ఉంటే ఈ సరళ మేడం కలిసేది కాదు, నారాయణ సార్ కలిసే వాళ్ళు కాదు, అర్చిత్ రమేష్ సార్ కలిసే వాళ్ళు, అసలు ఇండస్ట్రీ వాకే దూరం అయిపోతుంది. ఇండస్ట్రీ వాక్ ఆపర్చునిటీ వచ్చిందంటే ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ ఎన్నో క్వశ్చన్స్ సార్, ఎన్నో అసలు ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఆయనకి ఏం లేదు, ఫస్ట్ చెప్పాడు, వదిలిపెట్టాడు. నెక్స్ట్ ఏం చేశాను, 2019 చెప్పినాక 21 లో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ రావడం వల్ల అడిగితే నాకు ఇచ్చిన శాంపిల్స్ ఈ 10 కాఫీలు ఇచ్చేసి తాగండి మామ, తాగిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నట్టు, మళ్ళీ కావాలి మామ అంటే మళ్ళీ శాంపిల్ అట్లా ఇచ్చి అసలు ఒక ప్రోడక్ట్ కొందామని నేను అనుకున్న నేను, అసలు ప్రాజెక్ట్ గురించి చెప్పండి మామ అని చెప్పేసరికి ఆ ప్రాజెక్ట్ రివీల్ చేశాడు. 1 month లోనే లాగిన్ అయింది. January 15th కి లాగిన్ అయితే January 31st వరకు 12 ప్రొడక్ట్స్ కూడా రిటైల్ చేయించాడు సార్. అంటే అంత ఈజీగా రిటైల్ చేయగలిగాను ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే. కాబట్టి అప్లైనర్ ఎప్పుడైనా లైఫ్ లైనర్ అంటారు. ఈ సిస్టమ్ కి అయితే ఇంట్రడ్యూస్ చేశారు, ఉన్నా మనతోటి లేకున్నా సంబంధం లేదు. బట్ ఇంతమంత ఫ్యామిలీని దాదాపు హైదరాబాద్ లో రాధిక మేడం, సరళ మేడం, స్వప్న మేడం, భీమన్న వాళ్ళు,
మనీ మేడం, ఇంకా అరుణ నారాయణ సార్, అంటే ఇంకొక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకోగలిగాను నేను హైదరాబాద్ లో లేకుండా. అంత లవ్ అండ్ అఫెక్షన్ కేవలం నాకు ఇండస్ట్రీ అనే వల్లనే పాసిబుల్ అయింది సార్. ఇలాంటి ఇండస్ట్రీ కంపెనీకి రుణపడి ఉండాలి మనం. ఇంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఇంకా ఎంతో మందిని డైమండ్ లను చేయొచ్చు, బ్లాక్ డైమండ్ లను చేయొచ్చు, మనం కావచ్చు. అంత మంచి సిస్టమ్ కంపెనీ దగ్గర ఉంది, వైబ్రెంట్ వివై ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ కంపెనీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బాగుంటుందో అది అన్నిటికంటే అదే టాప్ లో ఉంటుంది. ఇన్కమ్ ప్లాన్ కూడా కాదంట సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఏ కంపెనీకి స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ కంపెనీయే పర్ఫెక్ట్ కంపెనీ అంటే. నేను కాదు సార్ చెప్పింది, రాబర్ట్ కియోసకి గారు చెప్పారు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని 10 మందికి తెలియజేయండి. అది లేట్ అయినా, ప్లస్ అయినా, మైనస్ అయినా తెలియజేస్తూ పోవడమే మన ఎంటర్ప్రైనర్ యొక్క లక్షణం. మనం రియల్ గా ఎంటర్ప్రైనర్స్ అయ్యాం ఆల్రెడీ. ఎందుకంటే 1-2 గంటల టైం కూడా కేటాయిస్తున్నాం డైలీ. మిగతా వేటికి కేటాయిస్తున్నాం ఇంత పర్ఫెక్ట్ గా? హెల్త్ గురించి పర్ఫెక్ట్ గా మనం ఇక్కడ కేటాయిస్తున్నాం. కాబట్టి మనకి ఏవైతే ఇప్పటి వరకు జరిగిన చిన్న మిస్టేక్లు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ, టీమ్ ని గైడ్ చేస్తూ, మనం గైడెన్స్ తీసుకుంటూ ముందుకు పోతే ఇండస్ట్రీ ఫ్లెక్సిబుల్ గా చేసుకోవచ్చు. పార్ట్ టైం గా చేసుకుంటేనే ఇంత మంచి హ్యాపీనెస్ వస్తుంది. నెక్స్ట్ ఫుల్ టైం కి కన్వర్ట్ అయితే ఎంత బాగుంటుందో. ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి, అది అంత ఈజీగా కూడా రాదు. మళ్ళీ అన్ని ప్రెజర్లు ఉంటాయి, అన్ని హ్యాండిల్ చేయాలి. అన్ని హ్యాండిల్ చేసినప్పుడు మాత్రమే మనం దీంట్లో సక్సెస్ కాగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్ కూడా మీరు అక్కడికి వచ్చి బుక్ ఇవ్వడం, మీరు అంత హ్యాపీగా, అంటే మీకు మనసులో ఏ మాత్రం కూడా మీ సక్సెస్ లాగానే ఫీల్ అవుతున్నారు సార్. అంటే మనలో ఒక తోటి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడంటే మీరు ఎక్కినట్టే ఫీల్ అయ్యారు, ఆడికి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. ఇంకా దాంతో పాటు షేరింగ్ కూడా నాకు ఇచ్చిన 2 minutes టైంలో కంప్లీట్ చేయగలిగాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ నాకు ఇక్కడ టైం లేదు సార్. చాలా మంది అన్నారు ఇంకా ఎక్స్పెక్టేషన్ చేశాం సార్ మీ నుంచి ఇంకా బాగా మాట్లాడతారని. ఇంకా చూసాం సార్ మీరు తొందరగా ముగించేశారంటే అప్పటికే సైరన్ వేస్తున్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, మనకి టైం వస్తుంది. రియల్ గా ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినటువంటి కుమార్ సార్కి, గైడ్ చేస్తున్నటువంటి సరళ మేడం కి, నారాయణ సార్కి ధన్యవాదాలు సార్. ఈ సిస్టమ్ లో ఇంకా ర్యాంక్ తొందరగా అప్డేట్ అవుతూ, టీమ్ మెంబర్స్ యొక్క ర్యాంక్ అప్డేట్ చేస్తూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంత ముందుకెళ్ళడానికి నాకు దేవుని ప్రతిసారి ఒకటే కోరుకుంటాను, శక్తి సామర్థ్యాలను ఇవ్వండి. లక్ అవసరం లేదు నాకు లక్కే వద్దు, శక్తి సామర్థ్యాలను ఇస్తే సరిపోతుంది భగవంతుడు అని నేను కోరుకుంటా ఉంటాను. ఆ శక్తి చేయగలిగే శక్తి, ఎబిలిటీ నాలో వచ్చిందంటే ఆటోమేటిక్ గా 99% హార్డ్ వర్క్, 1% లక్ అన్నారు. కాబట్టి అది చేయడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఇంకా షేరింగ్ చేయాలంటే ఇంకా చాలా ఉంది, బట్ మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మనం మాట్లాడుకుందాం. మీటింగ్ కి వచ్చినటువంటి రేణుకా మేడం అయిన రవికుమార్ సార్ విజయవాడ నుంచి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది సార్. కేవలం ఫోన్ కాల్ ద్వారా. ఎంత నమ్మకం ఉంటే రావాలి సార్, ఎంత నమ్మకం మనం కలిగిస్తే రావాలి. అలాంటి నమ్మకం ఉంటేనే మనతోటి ట్రావెల్ చేస్తారు. అట్లా ఒక్కొక్కరిని వాళ్ళకి బెనిఫిట్స్ తెలియజేస్తూ, మనం బెనిఫిట్ పొందుతూ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఇల్లు కట్టాలి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక్కొక్క ఐడి లాగిన్ చేస్తూ, సైన్ అప్ చేస్తూ, వాళ్ళతోటి ట్రావెల్ చేస్తూ మన డైమెన్షిప్ కంప్లీట్ చేయాలి. వాళ్ళకి ర్యాంక్ తెప్పిస్తూ మనం ఎదగాలి. ఇదైతే చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ షేరింగ్ ఎప్పుడు సూపర్ గా ఉంటుంది సార్. అది మీలో ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నది చూడండి. అంత నైట్ డ్యూటీ చేసి రెస్ట్ లేదు, నైట్ డ్యూటీ మొత్తం చేశారు. మళ్ళీ మార్నింగ్ లేసి రెడీ అయిపోయి మళ్ళీ నైట్ మార్నింగ్ బయలుదేరి 300 kilometers అబౌవ్ ఉంటుంది పాల్వంచ నుంచి ఇక్కడికి రావడం, హైదరాబాద్ రావడానికి మోర్ దాన్ 7-8 hours పడుతుంది. మళ్ళీ రెస్ట్ లేదు, అప్పటికి నిద్రపోలేదు డే మొత్తం. మళ్ళీ డ్యూటీ అంతా మళ్ళీ ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంది, ఫేస్ అంతా మళ్ళీ చాలా సంతోషంగా కనపడింది అంటుంది. మళ్ళీ అంతా దాన్ని ఆస్వాదించి మళ్ళీ రిటర్న్ జర్నీ, మళ్ళీ అంటే మోర్ దాన్ ఒక 3 days మీకు కంటికి నిద్ర లేదని అర్థమైంది. సో అయినా కానీ అంత షేరింగ్. మాదొకటి ఫంక్షన్ ఇక్కడ జరుగుతుందంటే నిజం సార్. సందీప్ రెడ్డి సార్ ఇందాక అని చెప్పారు మనం సోల్మేట్స్ అని. ఎస్ సార్, మన భగవంతుడు ఎక్కడో ఈ బంధం ఇచ్చింది కాబట్టి, ఎక్కడో ఏ జిల్లానో ఏ రాష్ట్రమో ఏమో తెలియదు, కూర్చొని ఒక కుటుంబ సభ్యులాగా రోజు మాట్లాడుతున్నాం. ఇంతకన్నా సోల్మేట్ కానీ ఎందుకన్నా కూడా సార్ అది భగవంతుడు ఇచ్చింది. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే
నేను ఇదే కాలనీలో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మన సార్ ఎవరో తెలియదు. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. రామారావు సార్ మోస్ట్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇన్స్టలేషన్. చాలా హ్యాపీగా ఉంది సార్. February 23rd సార్ అన్నట్టు చాలా మెమరబుల్ డే. తర్వాత మా అందరికి చాలా హ్యాపీ అనిపించింది, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. దాదాపు ఒక 50 మెంబర్స్ పైనే నేను ఇన్విటేషన్ ఇచ్చాను. కరెక్ట్ గా 30 మెంబర్స్ వచ్చారు 30. దీంట్లో ఏంటంటే ఒకటి చావ వెంకటేశ్వర గారు దూరం నుంచి రావటం, ఖమ్మం నుంచి, వాళ్ళ బాబు 350 కిలోమీటర్స్. తర్వాత మా బావగారు తను యాక్చువల్ కాల్ చేద్దామని మర్చిపోయి సండే రోజు 12 o'clock కాల్ చేసేసారు. 12 o'clock కాల్ చేస్తే ఆయన మనకి పటాన్ చెరువు దగ్గర ఉంటాడు, అక్కడ నుండి వచ్చాడు వాళ్ళ వైఫ్ని తీసుకొని. అంటే మనకి మనసులో రావాలి అని ఉంటే చాలు, ఓకేనా. చూడంటే నువ్వు నాకు ముందు రోజు చెప్పలేదుగా, నాకు ఇన్విటేషన్ పెట్టలేదు, ఏమన్నా జస్ట్ ఇటు సెలబ్రేషన్ ఉంది మా దానిలో ఎమ్మన్నా వచ్చేసాడు. అంటే మన అభిమానించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు రావడం. మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ లో కూడా సార్ అక్కడ దాదాపు అంతమంది క్రౌడ్ వచ్చినా గానీ అంతమంది క్రౌడ్ లో కూడా మేడం యొక్క సెషన్ వండర్ఫుల్. ఎవ్వరు కూడా మాతో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ కూడా మాకు బోర్ అనిపించలేదు. 4 hours ఈజీగా గడిచిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. ఇంకా మాకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే నారాయణ సారు, అరుణ మేడం ఆ పిన్నింగ్ పెట్టడానికి వాళ్ళు వచ్చేటప్పుడు స్టేజ్ మీద మేము వస్తుంటే మాకు ఎదురుగా వచ్చి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా పిన్స్ వాళ్ళు పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనని దగ్గరుండి మనం చేయబట్టుకొని మనం డెవలప్ చేసే వాళ్ళ చేతుల మీద మన పిన్నింగ్ సెరమనీ చేయటం అనేది చాలా హ్యాపీ సార్. సో వాళ్ళు పిన్ని పెట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరి కళలో ఆనందం కనిపించింది నాకు. తర్వాత కేక్ కటింగ్ అప్పుడు నేను నారాయణ సార్ కేక్ తినడం నాకు తెలుసు, రంజు సార్కి నాకు తినిపించడానికి 2 pieces సార్ నన్ను అనుకోండి ముందుకెళ్ళి అంటున్నారు నారాయణ సార్. సరే నేనే 2 pieces పట్టుకొని వచ్చి సార్ చేతికి ఇవ్వబోతే సార్ ఏమనుకున్నారంటే సార్కి పెట్టడానికి వస్తున్నా అనుకున్నారు. అనుకుని నాకొద్దు అన్నారు. తర్వాత రంజిత్ సార్ నేను తినిపించుకొని ఇద్దరు కంగ్రాచులేషన్ చెప్పుకున్న తర్వాత సార్తో నేను అన్నాను, సార్ మీరు తినడం మాకు తెలుసు, నా కేక్ తినిపిద్దామని వచ్చారు కదా, మీకు ప్లేస్ లేదు కదా, అందుకోసం నేను తీసుకొని వచ్చాను మీ చేతికి అంటే ఓకే నో ప్రాబ్లం అన్నారు. అంటే ఇక్కడ రిసీవ్ చేసుకునే మెంటాలిటీ చాలా ఇంపార్టెంట్. నేను ఫీల్ అవ్వాలా, సార్ ఫీల్ అవ్వాలా. ఎందుకంటే నా ఇంటెన్షన్ వేరు, సార్ ఇంటెన్షన్ వేరు, అది కావాలని చేసుకుంది కాదు కదా. సో ఈ పాజిటివ్ మెంటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ సిస్టమ్ అన కానీ ఏదైనా కానీ, ఇండస్ట్రీ అంటారా, ఫ్యామిలీ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, ఏదన్నా కానీ ఈ పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సక్సెస్ అవుతారు. నాకు ఇంకా బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే శ్రీనివాసరావు గారు సారు, ఆర్ఎంపీ డాక్టర్ సార్, ఏజీ సార్ అవన్నీ మర్చిపోయి వాస్తవానికి మా టీమ్మేట్ కాదు, మా అప్లైనర్ కాదు, మా అసోసియేట్ కాదు, అయినా వచ్చి బొకే కొనుక్కొని వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మా కంగ్రాచులేషన్ చెప్పి రంజిత్ సార్కి నాకు మాతో ఫోటో దిగి చాలా ఆ ప్రేమ ఆప్యాయత బాగా కనిపించింది సార్లోని. తర్వాత మా చావ వెంకటేశ్వర గారు మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పక్కనే కూర్చొని ప్రతి విషయం డిస్కషన్ చేసుకుంటూ సారాకి ఇద్దరిని తీసుకొని వచ్చారు. వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి, వాళ్ళకి గైడ్ చేయని. ఈవెన్ నైట్ కూడా 11 o'clock వరకు ఫోన్ మాట్లాడారు. నేను పలానా వాళ్ళతో మాట్లాడాను, ఇది మాట్లాడాను, నువ్వు వీళ్ళని వదిలిపెట్టకాకు, వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళు సిస్టమ్ లో లేరు. ఈవెన్ మా బ్రదర్ తో కూడా, మా బ్రదర్ లేట్ గా సిస్టమ్ లో ఉన్నారు, స్టార్ ఫైండ్ అయ్యారు, ఇంకొక ఆర్గనైజేషన్ లేదు, తనకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడా, నువ్వు కూడా మళ్ళీ మాట్లాడు మీ బ్రదర్ తోని, యేసుపాదం గారితో మాట్లాడి తనకు గైడ్ చేయి, తనకి ఎడ్యుకేట్ చేయి, తన ర్యాంక్ అప్గ్రేడెడ్ చేయని ప్రతిదీ నాకు ఒక ఫాదర్ లాగా మా మావయ్య గారు ప్రతిదీ నాకు రోజు ఈవినింగ్ కాల్ చేసి గైడ్ చేస్తుంటారు. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్, తర్వాత ఒక మంచి వెల్నెస్ లో ఉన్నాం సార్ మనం. ఇది అర్థం చేసుకోలేక చిన్న చిన్న ఈగోస్ కి, చిన్న అన్సాటిస్ఫాక్షన్ కి, చిన్న విషయాలకి నాకు ఆయన ఫోన్ కాల్ చేసి చెప్తారా, మా ఇంటికి వచ్చి చెప్పాలని కొంతమంది అనుకొని
కొంతమంది నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వాటర్ బాటిల్స్ పెట్టలేదని, వాటర్ సప్లై లేదని, కనీసం టీ ఇవ్వరా అని ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి తెలిసింది సార్ ఆ పెయిన్. ఆ ఫ్లెక్సీలు ఏంటి, సౌండ్ సిస్టమ్ ఏంటి, కెమెరా ఏంటి, ప్రోగ్రామ్ డిజైనింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ మొత్తం అది డిజైన్ చేసి రాసుకోవటానికి దాదాపు 1 డే పైన పట్టుద్ది. హాల్ దగ్గర పోయి మనం మాట్లాడినవా, ఫ్లెక్సీ వేయించినవా, ఫ్లెక్సీ డిజైనింగ్ మనం దగ్గర పోయి చూసుకున్నావా, ఫ్లెక్సీ తీసుకెళ్ళి అక్కడ అంటించినవా, అందరిని ఆర్డర్ లో పిలిచామా, అందరికి పిల్లింగ్ సెరమనీ చేసామా, స్టార్ ర్యాంక్స్ మిస్ అవ్వకోకుండా పిలిచామా, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చామా, ఇవన్నీ ఆ టెన్షన్ అన్నది, ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అన్నది చాలా దీని వెనక చాలా ఉంటుంది సార్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు చిన్న చిన్న అన్నే ఉంటారు, చిన్న పీపుల్స్. నేను కూడా ఇదే అన్నా, అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అవుతాయి అబ్బా చిన్న చిన్న, వాటర్ పెట్టపోతే అనుకోవచ్చు, అక్కడ వాటర్ క్యాన్స్ పెట్టాయి కదా వెళ్ళి తాగొచ్చు. ఓకేనా, అంటే అది మన మైండ్ సెట్ సార్, మనం తీసుకునే మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ గా తీసుకునే వాళ్ళేమో పాజిటివ్ తీసుకుంటారు, దీంట్లో నెగిటివ్స్ ఎతికే వాళ్ళే నెగిటివ్స్ ఎతుకుతారు. ఓకేనా, సో వండర్ఫుల్ జరిగింది సార్. అంత పెద్ద ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసి అంతమంది వచ్చిన పీపుల్స్ మొత్తాన్ని మనసు గెలుచుకొని ఎవ్వరికి కూడా స్టేజ్ మీదకి వదిలిపెట్టుకోకుండా స్టార్ నుంచి ఎమరాల్డ్ పెరల వరకు పిలిచి సెలబ్రేషన్ చేయడం అన్నది వండర్ఫుల్ థింగ్. అది కేవలం 4 hours లో 1 day ప్రోగ్రామ్. అది 1 day ప్రోగ్రామ్ 4 hours లో ఫినిష్ చేశారంటే సో హ్యాట్స్ ఆఫ్ టు అచ్చి సార్. నెక్స్ట్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ సందీప్ రెడ్డి గారికి, అర్చన మేడంకి. అర్చన మేడం అయితే వండర్ఫుల్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్ డిజైనింగ్ అన్నిట్లో ఉండి మళ్ళీ అక్కడికి వచ్చి 4 hours నిలబడి ఒక లేడీ పిల్లల్ని వదిలేసి వచ్చారు, 2 పిల్లలు. నేను మా పిల్లలు మొత్తాన్ని మా ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చేసాను. అమ్ములు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు చిన్న పిల్లలు సార్, 3 years 5 years 8 years, మొత్తం ఒక మా అన్నయ్య వాళ్ళ పిల్లలు 3, మా పిల్లలు 3, అన్వేస్త వాళ్ళ బాబు, మొత్తం 7 members ఒక ఇంట్లో పెట్టి డోరమైన పెట్టి తాళం వేసి బిస్కెట్స్ అవన్నీ దగ్గర పెట్టి వాటర్ దగ్గర పెట్టి వచ్చేసాం. ఈవెన్ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళకి ఒక్క కాల్ కూడా చేయలేదు. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు కాల్ కూడా చేయలేదు. అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇక మాకు ఆలోచన రాలేదు. ఓకేనా, సో అది అంటే చిన్న చిన్న రీజన్స్ కి ఆగిపోవద్దండి, నా హంబుల్ రిక్వెస్ట్. చిన్న చిన్న రీజన్స్ కి ఇండస్ట్రీ ఇవ్వడానికి మీరు దూరం పెట్టుకోవద్దు. ఎవరో కోసం మనం దీంట్లోకి రాలే, ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసం రాలే, ఎవరినో రమ్మంటే మనం రాలే. ప్రొడక్ట్ వాడడం నచ్చింది వచ్చాడు. ఈ నచ్చిన ప్రొడక్ట్స్ ని ఓకేనా, నేను మీ అందరికీ ఏం చెప్తా అంటే ఫస్ట్ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసి ఫీలింగ్ షేర్ చేస్తేనే ప్రొడక్ట్ రిటైల్ అవుతుంది. ప్రొడక్ట్ రిటైల్ చేయాలంటే అవ్వదు, మనం తీసుకున్న ఫీలింగ్ రిటైల్ చేయాలి. ఓకేనా, సో రంజిత్ సార్ ఎక్సలెంట్ గా స్టేజ్ మీద వండర్ఫుల్ గా మాట్లాడారు. సార్ మోగుతున్నా కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వండర్ఫుల్ సార్, ఇద్దరు పిన్నింగ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే నా ఆర్గనైజేషన్ లో కూడా నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ర్యాంక్స్ త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు చేసి మధ్యలో ఒక పెద్ద ఈవెంట్ రాత్రి నారాయణ సార్తో మాట్లాడాను, పెద్ద ప్రోగ్రామ్ పెట్టి లెఫ్ట్ రైట్ లో ఉన్నటువంటి పీపుల్స్ కూడా పిన్నింగ్ సెరమనీ ఒక 1000 members తోని ఒక వండర్ఫుల్ గా డిజైన్ చేయాలని అనుకున్నా. ఇంకోటి ఏంటంటే నారాయణ సార్ సపోర్ట్ సార్, చూడండి నేను ఎంతమంది తీసుకొస్తే అంతమంది ప్రమోట్ చేసుకొని టికెట్స్ ఇస్తా అన్నారు. 30 tickets నాకు ఇచ్చారు. ఒక విషయం మీకు షేర్ చేసుకోవాలి, నేను టికెట్స్ ఇస్తున్న క్రమంలో ఒక పర్సన్ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి సార్ టికెట్స్ కావాలంటే చెప్పండి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. అంటే నేను ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నా. నేను తర్వాత ఈ లోగా నారాయణ సార్ అందుబాటులో లేకపోతే ఒక టికెట్ తీసుకుంటే 100 రూపాయలు అంటే షాక్ అయ్యి లేదు సార్ మా టికెట్స్ అన్ని నారాయణ సార్ దగ్గర ఉన్నాయి, మీరు మీ దగ్గర యాక్సెసిబిలిటీ ఇస్తా అన్నారు అనుకున్నాను, సార్ అందుబాటులో లేరు కాబట్టి తీసుకున్నాను, సారీ ఏమనుకోకుండా రిటర్న్ ఇచ్చి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇచ్చాను మన టీం వాళ్ళకి. అంటే ఇంత సపోర్టు, ఇంత ఎడ్యుకేషన్ ఇంత పక్కన లేదండి ఎక్కడ. ఓకేనా, సో అంత మంచి అప్లై అనుకున్నారు. సో అందరూ పాజిటివ్ గా తీసుకొని అందరం డెవలప్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ నారాయణ గారు, ఇంత మంచి సెషన్ కండక్ట్ చేస్తున్నందుకు, ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు, మా అందరికి సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, మాకు ఎంత మంచి సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇద్దరికి బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిపి చెప్పే అవకాశం రాలేదు. నిజం సార్, మా ఇంట్లో పండగ అన్నంత ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు సార్. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది
అంత సంతోషంగా అన్న ఫీలింగ్ తోటి. అదొకటి నేను గమనించాను ఏంటంటే, మీకు పిన్నింగ్ సెరమనీ అయిపోయిన తర్వాతనే నారాయణ సార్ తన డిన్నర్ ని కంప్లీట్ చేశారు. అంటే ఆ తిన్నది ఆ ఐస్లిమ్మే, అప్పుడు దాకా కూడా దాన్ని కూడా ముట్టుకోలేదు సార్. అంత డెడికేషన్ చూడండి. ఇది స్పిన్నింగ్ సెరమనీ అయిన తర్వాత మీరు సార్ రిలాక్స్ అయిపోయి అప్పుడు కూర్చొని తిని మైండ్ ఫ్రెష్ కాసేపు ఉన్నారు. అంత ఒత్తిడి ఉంటది ఒక మెయింటైన్ చేయాలంటే. నిజం సార్, అది మనం చిన్న ఒక 50 మందిని ఇంట్లో పిలుచుకుంటేనే మనకి ఎంతో ఒత్తిడి ఉంటుంది. సో ఇంత దానికి ఎంత పెద్ద ప్రోగ్రామ్ 300 మందిని ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్. చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరం ఎదగాలి. వెల్కమ్ సార్. యాక్చువల్ గా నారాయణ సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే సార్. మనం ఏ టీంలో లేదు, ఎవరు డౌన్ లైన్ గెలవాలి, తొందర సక్సెస్ కావాలి అని నిరంతరం ఫోన్లు చేస్తూ మనల్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు సార్. అదే సార్ అసలు మనకంటే ఎక్కువ బిజీ సార్ ఉంటారు. సార్ ఫోన్ చేసినా ఒక్కోసారి నాకు బాధ అనిపిస్తుంది. డ్యూటీలో నేను ఫోన్ లిఫ్ట్ చేయను. కాల్ చూసుకునేసరికి 2-3 మిస్ కాల్ ఉండే సార్. అరే మిస్టేక్ అయిపోయింది అనుకుంటాను. నేను రిటర్న్ కాల్ చేసేసరికి 2 సెకండ్లలో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సార్. అంటే మన సక్సెస్ ని కోరుకోవడానికి సార్ ఎంత ఆతృతతో ఎట్లా తీసుకురావాలని ఎంత ఆలోచన ఉంటే అది పాసిబుల్ అవుతుంది సార్. దాంతోపాటు అక్కడే చెప్పాలనుకున్నాను షేరింగ్ లో, మన ర్యాంక్ కాదు సార్, మన అప్లైన్ ర్యాంక్ కోసం కూడా మనం కష్టపడాలి. రామారావు సార్, మీరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సార్ని డైమండ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ మన ఇంటి పండుగ మనం చేసుకోవాలంటే ఫస్ట్ సార్ని సఫైర్ కంప్లీట్ చేయించాలి. డైమండ్ కంప్లీట్ చేయిస్తే మనం ఎక్కడైనా పండుగ చేసుకోవచ్చు. మదిరలో కాదు, పాల్వంచలో చేయొచ్చు, విజయవాడలో చేయొచ్చు. ఇక మనము ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్, ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా పెద్ద పండుగలు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సార్ది సఫైర్ అండ్ డైమండ్ కంప్లీట్ చేయాలి సార్. మన సపోర్ట్ 100% ఉంటుంది సార్. మీరు ఆలోచించినా మీరు ఆలోచించకున్నా, మీరు కావాలని అనుకున్నా అనుకోకున్నా నేను బలంగా అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీ ర్యాంక్ ఖచ్చితంగా మేము చేయడానికి మనస్ఫూర్తిగా మా వంతు సహాయం, కష్టం అన్ని రకాలుగా పడతాం సార్. మీరు ప్లాన్ చేసుకోండి, మమ్మల్ని గైడ్ చేయండి. 100%. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఆర్గనైజేషన్ ఉంది, మీరు మాకు రోల్ మోడల్ కావాలి. రోల్ మోడల్ కావాలంటే మీ ర్యాంక్ అప్డేట్ ఖచ్చితంగా కావాలి. మాకు అనిపించింది సార్, నాకు సెషన్ లో నాకైతే ఏదో చిన్న వెలితి, ఆ వెలితి చెప్పొద్దు అనుకున్నాను, కానీ మైక్ పట్టుకున్నాక అబద్ధం రాదు. ఇప్పుడు కూడా అది కంటిన్యూస్ గా బ్రెయిన్ లో వస్తుంది. జూమ్ ఎందుకు వచ్చినాక కూడా అబద్ధం రాదు. అందరు ముఖాలు చూస్తూ మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు చెప్పాలి, ఏదో లోపల ఉన్నది కాకుండా మనసులో నుంచి రావాలి మాటలు అనేది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ ర్యాంక్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. అదొక పకడ్బందీగా ఒక సంకల్పం లాగా మేము తీసుకుంటున్నాం. అదే దాని ప్రాసెస్ లో మా ర్యాంకులు కూడా అప్డేట్ అయిపోతాయి, మా టీమ్స్ కూడా పెరుగుతాయి. ఎన్ని ప్రోగ్రామ్ చేయాలన్నా మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఏదో ప్లస్ మైనస్ ఉంటది, కానీ మనకాడ ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి సార్. మీ ద్వారా మైనస్ ఒక్కటి జరగలేదు. చిన్న చిన్నవి కామన్ గా ఉంటాయి, వాటిని భూతద్దాల్లో పెట్టి చూడొద్దు సార్. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి చాలా బిజీ. ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవడానికే టైం లేదు, పక్కోడి గురించి ఇంకా ఆలోచించే టైం ఇక్కడ ఉంది సార్. ఇంకా కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఉంది ఇక్కడ. ఉమెన్స్ నమ్ముకొని చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి బాధ్యతయుతంగా మనం ఏదైనా ఒకటి చేయాలి సార్. ఉమెన్స్ కూడా ఇంత బాగా చేస్తారా ఈ ఆర్గనైజేషన్ అనేది తీసుకురావాలని నాకు మైండ్ లో పడింది సార్. ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను డెఫినెట్ గా. దాంతో పాటు ఇక్కడ సుమన్ సార్ అయినా, గౌతమ్ సార్ అయినా, ఇక రామారావు సార్ గురించి ఒక బ్రదర్, ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఒక బ్రదర్ దొరికాడు. అది 4-5 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఒకటే లాగున్నాడు. ప్లస్ మాట్లాడినా ప్లస్ ఏ తీసుకుంటాడు, మైనస్ మాట్లాడినా ప్లస్ ఏ తీసుకుంటాడు. అంటే మైండ్ సెట్ ఎలా రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది సార్. మేము ఇంకా కలిసి త్వరలో థాయిలాండ్ పోబోతున్నాం. ఈ హ్యాపీనెస్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలంటే అప్పుడు ఇంకా మేము ఎగ్జైట్ లో ఉండాలి. ఎగ్జైట్మెంట్ లో ఇంకా కొన్ని ర్యాంకులు మా మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి సార్. బాధ్యత లేకుండా మేము లేము. అటు ఉద్యోగం, కొంచెం టైం షెడ్యూల్ అటు ఇటు అయిపోవడం వల్ల కొంచెం లాక్ అవుతున్నాం. కానీ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు సార్. ఇక్కడ మేము ఇద్దరం ఆడ బెస్ట్ అనిపించింది మాకు. ఆ బెస్ట్ లో కూడా టాప్ ఆఫ్ ది బెస్ట్ గా తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ శ్రీనివాస్ సార్ చిన్న అవకాశం ఇస్తారా? మాట్లాడొచ్చు సార్. థ్యాంక్ యూ సార్.
అన్నేది చూడు నన్నేది చూడు సార్. కూరలో అన్నేది చూడు నన్నేది చూడు అంటే ఉప్పు సార్. ఇప్పుడు ఉప్పు పాత్ర కూరకి ఎంత అవసరమో అదే విధంగా మనం ఉప్పులాగా జీవించాలి సార్. మనం ఒకరి ఎడల ఒకరు మనము ఎదుగుతూ రామారావు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను అన్న మాట ఏంటంటే, మనం ఎదుగుతూ వాళ్ళ అన్నయ్య వాళ్ళ యశ్పదంతో కానీ, అక్కడ అన్విషిత గారితో కానీ, ఇంకా మిగిలిన సంపద గారితో కానీ వాళ్ళతో అన్న మాట ఏంటంటే, మనము ఎదుగుతూ రామారావు గారిని ఎదిగించాలని చెప్పిన, ఇప్పుడు రంజిత్ సార్ చెప్పినట్టు మనం ఎదుగుతూ సార్ని ఎదిగించాలి. సార్ మనకు ఉప్పై ఉన్నారు, మనం సార్ ఉప్పై ఉండాలి. సార్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, సరే పెళ్లి చూడు ఇల్లు కట్టి చూడు అని కార్యక్రమాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి సార్. దగ్గర వారిని మర్చిపోతుంటాం. చిన్న చిన్న అంటే రిసీవింగ్ లో కొంచెం తేడా వచ్చినా కూడా బాధపడుతుంటారు సార్. అలాంటి ఇంత పెద్ద కార్యక్రమంలో పొరపాట్లు దొరికి ఉండవచ్చు సార్. అది ఎవరికైనా సహజం సార్. పెద్ద మనసుతో మన్నించి ప్రతి ఒక్కరిని ఎవరికైతే బాధ కలిగిందో వారి తోటి వారిని మన్నించి ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నా సార్. ఎందుకు అనంటే మన లైఫ్ ను మనమే ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం సార్. మనము గొంగళి పురుగుగా ఉన్న వాళ్ళము సీతాకోక సిలుకలాగా మారడానికి అవకాశం ఉన్నది సార్. కాబట్టి మనము ఎవరిని తూలనాడొద్దు సార్, ఎవరిని ఏమనొద్దు. చిన్న మనసుతో అంటే పెద్ద మనసుతో ఆ చిన్న పొరపాట్లని తీసుకొని ముందుకు కలిసి కొనసాగాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పార్వతమ్మ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? మేడం ఇందాక వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అక్క, మాట్లాడండి. రాజేష్ సార్ కంగ్రాచులేషన్ సార్. రామారావు సార్ కంగ్రాచులేషన్ సార్. నిన్ననే చెప్దాం అనుకున్నా, చెప్పలేకపోయినా. మీటింగ్ అయితే చాలా బాగుంది నిజంగా. అంత 4 గంటలు కూర్చున్నా కూడా అసలు అలసట అనేది అక్కడ లేదు. ఎంతసేపు విన్నా కూడా అయిన బుద్ధి అయింది. చాలా బాగున్నది మీటింగ్. నేను కూడా తొందరగా రూబీ కావాలని కోరుకుంటున్నా. అక్కడికి వచ్చాక తెలిసింది మన కోసము మనం చేసుకోవాలి అనిపించింది. చాలా బాగున్నది. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్ సార్. మేడం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3rd క్లాస్ సార్. మేడం నేను అక్క అని పిలుస్తాను. పొద్దున్న లేస్తే ఒక 10 సార్లు ఫోన్ చేస్తుంది. ఇలా అన్నా, ఇలా జరిగిందన్నా, ఇలా జరిగిందన్న, చెప్పండి అక్క ప్రాబ్లం ఏంటిది అంటే ఒక ఫ్యామిలీ వాతావరణం ఉంది సార్ ఇండస్ట్రీ వాళ్ళ 100% ఉంది. మా ఇంటికి రాండి అన్న, మా ఇంటికి రాండి అన్న, లవణ్ తీసుకొని రాండి అన్న, లవణ్యం తీసుకొని రాండి అని వచ్చిన కాంచి ఫోన్లే స్టార్ట్ అయిన దగ్గర నుంచి. నారాయణ సార్, ఇటు అరుణ మేడం, అటు సరళ మేడం, రాధిక మేడం, కుమార్ మామ, ఇంతమంది ఇంత ఫ్యామిలీ క్రియేట్ చేశారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఇండస్ట్రీ సార్. ఇంకేం కావాలి సార్? ఇంకా అసలు పాలల్లో పగవాళ్ళు అవుతున్నారు మన సక్సెస్ చూడలేక. మన సక్సెస్ ని ఇంతమంది కోరుకుంటున్నప్పుడు ఇంకా మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది సక్సెస్? రియల్ గా 3rd క్లాసే సార్. అక్కది 3rd క్లాస్ కంప్లీట్ కూడా చేయలే ఉన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో, కానీ రూబీ కావాలంటుంది. అలాంటి ప్లాట్ఫామ్ సార్ మనది, అలాంటి ప్లాట్ఫామ్ మనది. అక్కడ ఉన్నాం, డైమండ్ గన్ మీద ఉన్నాం మనం. ప్రతి ఒక్క ఉమెన్ కి ఇదే ఆపర్చునిటీ. ఖచ్చితంగా అక్క కంప్లీట్ చేస్తాను. అది కూడా మీది కూడా బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే తదస్సు దేవతలు ఉంటారంటే 100 సార్లు ఇదే మాట్లాడుతూ ఉంటా. ర్యాంకులు ఎట్లా తీయాలి, ఎట్లా తీయాలి, పైన తదాస్తు అని అన్నారంటే మీ ర్యాంక్ పడిపోతుంది అంతే. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చదివితే ఏమో సార్, సంస్కారం సార్. గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తుల్లో ఆటోమేటిక్ గా ఎంత పరిపూర్ణంగా మన ఇంటి మనసు దక్క అంటున్నారంటే చూడండి, అంత గొప్ప సంస్కారం ఉన్న మనిషి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పల్లా సునీత రాజు సార్, అందరం మీరు చూడలేదు, మీరు ఇందాక అందరూ విషయం చేశారు సార్. అందరు మీకు థ్యాంక్ యూ సార్. అందరికి కూడా థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా, రామారావు సార్ అండ్ రంజిత్ సార్,
మీ అసలు మనసంతా అక్కడ ఉంది, మనిషిని మాత్రం ఇక్కడ మిగిలినది. కాకుంటే మా ప్రతినిధిగా సార్ మీకు ప్రత్యేకంగా వచ్చారు, చాలా సంతోషం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. సార్ వచ్చారంటే మీరు వచ్చినట్టే అనుకున్నాము. చెప్తారు సార్. చాలా చాలా అద్భుతంగా జరిగిందని సార్ చెప్పారు, చాలా సంతోషం. ఇంకా తొందరలోనే పెరల్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. వండర్ఫుల్గా నిజంగా చెప్తుంటే వివా ఈజ్ వండర్ఫుల్, బస్ అంతే. దాన్ని నేను అది స్టడీ చేసిన సార్, నాకు చెప్పిన వ్యక్తులు చెప్పిపోయిన తర్వాత రాత్రి అంతా కూర్చుని తెల్లారింది. రాత్రి 1 గంటల టైంలో మేల్కో వచ్చింది. మళ్ళీ సిస్టమ్ ముందర కూర్చున్నా. కానీ మొత్తం స్టడీ చేసిన తర్వాత ఎక్కడ కూడా నాకు లవలేశమైనంత అనుమానం కానీ అవి ఏవి కూడా రాలేదు. మన అంజార్ సార్ మాటలు కానీ, అభిలాష్ సార్ మాటలు కానీ, అసలు ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. ఇవి ఎవరు మాట్లాడతారు? మనస్ఫూర్తిగా శుద్ధమైన మనసు మాట్లాడడం, వాళ్ళని గుర్తించడం అనేది ఎదుటి వ్యక్తి లోపల ఉంటుంది. అది నేను గుర్తించిన సార్. అందుకే వండర్ఫుల్గా నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇండస్ట్రీ వాళ్ళని కంటిన్యూగా ఉన్నాను. ఇండస్ట్రీ మేము వచ్చిన 3 నెలలనే ఎన్నో విపత్తులు ఎదుర్కొంది. అయినా కూడా మేము ఫీల్డ్కి వెళ్ళి పనిచేసినాం. అప్లైనర్లు పక్కకు పోయినా కూడా వెళ్ళి నేను అదే టైంలో స్టార్ 1000 ర్యాంక్ అయినా. మన డైమండ్లు అందరూ కూడా అప్పుడు జైల్లో ఉన్నారు. ఆ టైంలో నేను ర్యాంకు సాధించడం జరిగింది. మేము అదే వండర్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం సార్. కాకుంటే మా బాధలన్నీ కూడా నారాయణ సార్ గారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సార్ వల్లనే మేము రియల్గా ఇక్కడ ఉన్నాం. ఏ డైమండ్లలో కూడా ఇప్పుడు మనకున్న డైమండ్లలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టం కొద్దీ ముందర ఉన్నారు. కానీ నాలెడ్జ్ అనేది పరిపుష్టిగా కరెక్ట్గా ఇచ్చే వ్యక్తి మాత్రం హెడ్ మాస్టర్ సారే 100%. సో అందుకనే ఇదే టీంలో మనం ఇక్కడనే కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ నెల ఆఖరు తర్వాత సారు శ్రీనివాస్ సార్ మేము కూడా యాక్టివ్గా ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. మేము మనస్ఫూర్తిగా మేము అటు సారు వైపున ఇటు మా వైపున మేము మనస్ఫూర్తిగా అనుకొని వెళ్తున్నాం సార్. మేము అప్లైనర్లని కానీ వాళ్ళని కానీ ఏమి పట్టించుకోవట్లేదు. ఇమీడియట్ మా ప్రాబ్లం ఏంటంటే మాకు వాళ్ళే ఆ ప్రాబ్లం రూపంలో ఉన్నాడు అనేది చాలా ఇబ్బందికరమైన బాధ. అయినా కానీ మాకేం లేదు. మేము మనస్ఫూర్తిగా సార్ని, నారాయణ సార్ మన వెంట ఉన్నాడు, సార్ వెంబడి ఉన్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. నారాయణ సార్ ఏంటంటే నేను చూసిన నారాయణ సార్ ఏంటంటే ఎవరినైతే కాదు, డైమండ్ అయినా కానీ నిర్భయంగా నిజానికి నిర్భయంగా మాట్లాడే వ్యక్తి నేను చూసాను. అదే నారాయణ సార్ దగ్గర చూశాను. ధర్మం వైపు నిలబడి నిజాన్ని మాట్లాడగలిగే శక్తి నేను నారాయణ సార్ లో చూశాను. అలాంటి వ్యక్తి నేను చూసిన నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా చాలా టైం అయింది, వైండ్ అప్ చేసుకుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వైండ్ అప్ చేస్తున్నాను.